అందరికి తెలిసిన ఏంటది చెప్పండి. కిషోర్ తిరుమల గారు దేనివల్ల వామ్మో వాయో సాంగ్ ఆయన వేసిన డాన్స్ కదా ఇప్పుడు సక్సెస్ అయిపోయింది. సో మీ పాత్ర మీరు పోషించారు, కానీ మేము ఆ పాట వేస్తాం, దానికి మీరు కూడా స్టెప్ వేయాలి. ఇప్పటి నుంచి తీసుకెళ్లే బాధ్యత మీది. ప్రతిసారి ఆయన డాన్స్ సార్. 1 సెకండ్. ఎస్, వితౌట్ మై పర్మిషన్ ఎవరికి ఎగ్జిట్ లేదు ఇక్కడ నుంచి. వామో వాయో ప్లే చేయండి మీరు. మొత్తం ఆయన మీదేనా బాధ్యత అంతా? రెడీ. కిషోర్ గారు ట్రై చేశాను, సుధాకర్ గారు వాళ్ళు చెక్ తీసుకున్నారు కానీ ఇక్కడ స్టెప్ వేయట్లేదు, నాకు సంబంధం లేదు. సో ఎస్ఎల్విసి తరపున జిఎస్టీ లాగా మీరు కూడా ఏదైనా కట్ చేయండి దీనికోసం వాళ్ళకి. అండ్ ఎస్, ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. సో ప్రసాద్ గారు మీరే. భాను మాస్టర్ నేను కాసేపు ఆగాక పిలుస్తాను నేను. అందరికీ నమస్కారం అండి. మా ఈ భర్త మహాశీల విజ్ఞప్తి అనే సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. అట్లాగే నాకు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఈ అవకాశం ఇచ్చిన మా హీరో రవితేజ గారికి, మా డైరెక్టర్ తిరుమల కిషోర్ గారికి, మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. అట్లాగే ఈ మూవీలో పనిచేసిన ఆర్టిస్టులు ఆస్కర్ గారికి, డింపుల్ గారికి, మిగిలిన టెక్నీషియన్కి, ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మూవీలో వర్క్ చేసినప్పుడు ప్రసాద్ మూరేలు గారు డిఓపిగా మేము ఇంతకుముందు చాలా ప్రాజెక్టులు చేసాం, బట్ ఇందులో కొంచెం కొత్తగా ట్రై చేసాం. చాలా బాగా వచ్చింది, అందరూ చెప్తున్నారు, అందరూ చూసి చెప్తున్నారు. సో చాలా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులు వరల్డ్ వైడ్ ఎక్కడున్నా సరే అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో. ప్రసాద్ గారు ఒక పని ఒక్కసారి ఇటు రండి. ఆల్రెడీ నేను విజ్ఞప్తి అని చెప్తాను. ప్రసాద్ గారు ఇన్ని కెమెరాస్, ఎప్పుడు కెమెరా వెనకాల ఉండే మీరు ఇన్ని కెమెరాస్ ముందు ఆల్ ది బెస్ట్ చెప్పేసేయండి, థ్యాంక్స్ చెప్పేయండి, కంగ్రాచులేషన్స్ చెప్పండి, ఏదైనా చెప్పండి ఇందులోంచి. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన రవితేజ గారికి థ్యాంక్ యూ, సుధాకర్ గారికి, కిషోర్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద ఇట్టి ఇచ్చిన మాకు ఆడియన్స్కి థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఏంటి మరి వామ్మో వాయో స్టెప్ ఏమన్నా? ఓకే, వామ్మో వాయో అని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ప్రసాద్ గారు మీ మనసులో ఉన్న డాన్సర్ని మీరు తొక్కేకండి అలా. ఓకే పర్వాలేదు, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మనం. సో ఇప్పుడు వీ హ్యావ్ ఎ స్పెషల్ వీడియోస్ అనమాట. ఆ స్పెషల్ వీడియోస్ ఏంటి అని చేయడం జరిగింది, సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ. మీరు సినిమా కంటే ముందు సీరియల్ కూడా ఎక్కువ చూసారా సార్? కార్తీక దీపం ఫ్యాన్ మీరు కూడానా? కార్తీక దీపం అని దాని మీద స్పెషల్గా మాస్ మహారాజా అండ్ హీరోయిన్ డాన్స్ చేస్తుంటే అమేజింగ్గా అనిపించింది అనమాట. అయితే కానీ పబ్లో కూడా ఆ పాట ప్లే చేయొచ్చని ఇప్పుడే అర్థమైంది సార్. ఇవాళ నుంచి పబ్బుల్లో మొత్తం ఆ పాటలే పిన్ని అని వినిపిస్తుంటుందేమో, రోడ్ నెంబర్ 36 నుంచి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న సౌండ్ అంతా. వెల్, సో నా ఐ రిక్వెస్ట్ భాను మాస్టర్ రండి, వేదిక మీదికి రండి. మీతో పాటు సరే మీ ఒక్కరు సోలో ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నాం మేము. హాయ్ ఎవ్రీవన్, తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాని ఈ సంక్రాంతికి మరో హిట్గా మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. అండ్ కమింగ్ టు ద ఫిలిం, భీమ్స్ అన్న అసలు అదరగొట్టేవన్నా. నాకు కూడా నీ జర్నీలో కంటిన్యూస్గా సాంగ్స్ చేస్తూనే ఉన్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్. ఆ ప్రాసెస్లో మన కార్తీక దీపం సాంగ్తో నిన్న థియేటర్ దద్దరిల్లిపోయిందన్న మొత్తం. అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఈజ్ అమేజింగ్. అండ్ ఈ సినిమాకి వస్తే డింపుల్ అండ్ ఆషికా, యూ లుక్ గ్రేట్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ అందరూ. కిషోర్ గారు చాలా థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ, సుధాకర్ గారు థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ రవితేజ గారు ఎక్కడో మాస్ మహారాజా అని సినిమాలో ఆ మాస్ ఎలిమెంట్ మిస్ అవ్వకుండా
ఈ కార్తీక దీపం సాంగ్లో మీరు మాస్ మహారాజాని చూస్తారు విత్ హిస్ డ్యాన్స్ అండ్ విత్ హిస్ ఎనర్జీ. అమేజింగ్గా ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బనీ మాస్టర్. మరి ఏంటి ఒక స్టెప్ వేసి వెళ్తున్నారా? డైరెక్టర్ సార్తోనే. సార్ ఎవరు డ్యాన్స్ చేయాలన్నా మీ పేరే, మీరు ఉంటేనే వేస్తా ఉంటున్నారు. ఓకే, ఫైనల్గా డ్యాన్స్ చూద్దాం అయితే అందరిది కలిపేసి ఒకసారి. సో నా రిక్వెస్ట్ స్వాతి రెడ్డి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాంగ్ విత్ పవన్ గారు ఐ రిక్వెస్ట్ మిమ్మల్ని కూడా వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఏంటి సింగర్తో పిలుస్తున్నాం అంటే మీరు యాంకర్గా అయ్యారు కదా, మీరు మాత్రం డైరెక్టర్ యాంకర్ నిన్న అవ్వచ్చు. ఫస్ట్ స్వాతి గారు. అండ్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నన్ను కూడా ఇంత పెద్ద మూవీలో పార్ట్ చేసినందుకు, ఇంత పెద్ద సక్సెస్లో నన్ను కూడా ఒక మెంబర్ చేసినందుకు ముందుగా భీమ్స్ గారికి, అలాగే సుధాకర్ గారికి అండ్ హోల్ టీమ్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కంగ్రాచులేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఒక లైన్ పాడతాను. పాడండి. అయ్యో మీరు పాడను అన్నట్టు ఎక్స్ప్రెషన్కి అర్థం కాలేదు నాకు. ఓకే ప్లీజ్. ఓకే, ఒక భీమ్స్ గారు కూడా వచ్చాక పాడితే బాగుంటుందేమని అనుకుంటున్నాం మేము. దాన్ని కొంతసేపు హోల్డ్ చేద్దాం అయితే. షూర్గా. ఓకే, స్పీచ్ ఇప్పుడు, పాట తర్వాత. ఇప్పుడు పవన్ గారు మాట్లాడతారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విల్ స్టార్ట్ ప్రకాష్ గారు, కంగ్రాట్స్ సార్. ప్రసాద్ గారు అండ్ భీమ్స్ గారు, మొత్తం ఈ సంక్రాంతి అంతా మీదే సార్. అండ్ మా సైకియాట్రిస్ట్, నిన్న థియేటర్ అంతా బ్లాస్ట్ అయిపోయింది సార్. అండ్ ఆషిక గారు అండ్ డింపుల్ గారు, నిన్న ఆ సాంగ్స్ దెబ్బకి ఐ సా ఇన్ భ్రమరాంబ ఫ్యాన్స్ ఆర్ గోయింగ్ క్రేజ్. అండ్ సుధాకర్ సార్, మీరు అన్నట్టే బిఎండబ్ల్యూ రైడ్ నిజంగానే అదిరిపోయింది సార్. మొత్తం ఆ రైడ్లో అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మెయిన్గా రవితేజ ఫ్యాన్స్ అందరికీ ఆకలి తీరిపోయింది సార్. ఒక వింటేజ్ రవితేజ గారిని తీసుకొచ్చారు మా కిషోర్ సార్ మళ్ళీ. అండ్ సునీల్ గారిని కూడా ఒక వింటేజ్ సునీల్ గారిని తీసుకొచ్చారు. అండ్ సార్ మీకు తెలుసో లేదో, మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ స్టార్ట్ అవుతున్నాయి సార్. కరెక్ట్, నేనే దాని ప్రెసిడెంట్ని. కేటీఎఫ్ అని చెప్పి ఒక అసోసియేషన్ స్టార్ట్ అయింది సార్, కిషోర్ తిరుమల ఫ్యాన్స్ అసోసియేషన్ అని. దానికి ప్రెసిడెంట్గా నన్ను చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఏమైనా డొనేషన్స్ కూడా మీ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే సేవా కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేస్తాము. అండ్ సార్ ఇందాడ సార్ అన్నట్టు సార్, కిషోర్ సార్ మీకు ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది సార్. అండ్ అంటే నేను దగ్గరుండి చాలా నేర్చుకున్నాను. అంటే కొన్ని సాంగ్స్ అంటే మీరు పోయిటిక్ టచ్ చేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ సాంగ్ కానీ లాస్ట్లో ప్రశ్నలకు సమాధానం అనే సాంగ్, దట్ ఈజ్ యువర్ స్టైల్ సార్. అండ్ ఇండస్ట్రీలో అందరికీ ఒక వినవి ఏంటంటే, ఎవరైనా కథలు ఉంటే కిషోర్ సార్కి చెప్పడం స్టార్ట్ చేయండి, నెక్స్ట్ హీరోగా ఆయన ట్రై చేస్తున్నారు. సో అండ్ మోర్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ కథలో మట్టికి ఒక డ్యాన్స్ మూమెంట్స్, యాక్షన్ మూమెంట్స్ అన్నీ ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. అండ్ భర్త మహాశైలికి విజ్ఞప్తి. సో ప్రేక్షక మహాశైలికి విజ్ఞప్తి ఏంటంటే, మా భర్త మహాశైలికి విజ్ఞప్తి చూసి అందరూ సంక్రాంతి బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ భాను మాస్టర్, నిన్న బ్లాస్ట్ సార్ థియేటర్లో మీ సాంగ్కి. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. సో అండ్ నెక్స్ట్ సార్, నేను అన్నట్టే కిషోర్ తిరుమల ఫ్యాన్స్ అసోసియేషన్ నిజంగానే స్టార్ట్ అయింది. నేను భ్రమరంబ నుంచి బయటికి రావడానికి అరగంట పట్టింది సార్ మాకు. అంటే మొత్తం ఫ్యాన్స్ అందరూ ఆగి కిషోర్ గారిని ఆపేసి, కొంతమంది అయితే ఆయనతో పాటు ఇంటికి కూడా వచ్చేస్తానని చెప్పారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సార్ పవన్ గారు, ఇవాళ రేపు వాచ్ ఇలా కూడా వేసుకుంటున్నారా? ఏదో ఒకసారి చూపించండి. పర్లేదు చూపించండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఆయన ఎంత స్టైలిష్గా ఉన్నారు. సార్ థ్యాంక్ యూ. స్వాతి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అఫ్కోర్స్ ఆయనకు ఒక టైమింగ్ ఉంటుంది, ఆయన యాక్టింగ్లో ఒక గ్రేస్ ఉంటుందన్నమాట. ఆయన ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటే మామూలుగా లేదు, థియేటర్లో హిల్లేరియస్గా ఉండింది. సైకియాట్రిస్ట్గా మనందరినీ పలకరించారు, సూపర్ సక్సెస్ని అందుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో వరుసగా దూసుకెళ్తున్నారు మురళీధర్ గారు. అందరికీ నమస్కారం. ముందు వరుసలో కూర్చున్న పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
చాలా సంతోషంగా ఉంది. సినిమా అనుకున్న విధంగా సక్సెస్ అయింది. మంచి ఆనందాన్ని ఇచ్చే సంక్రాంతిగా ఈ సంక్రాంతి ఉంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి, ప్రేక్షక మహాశయులకు మా విజ్ఞప్తిని ఆలకించారు, మన్నించారు, మమ్మల్ని ఆశీర్వదించారు. విడుదలైన సినిమాల్లో మా సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాని పేరు తెచ్చుకుంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి, బిజీగా ఉండాలి, హిట్లు కొడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నా ఐ రిక్వెస్ట్ రామ్ తన భర్తని ప్రేమించిన విధానం మామూలుగా లేదు, కానీ దాని తర్వాత షాక్ ఆయన ఇచ్చిన విధానం కూడా మామూలుగా లేదు. బట్ అమేజింగ్ అవతార్లో మనందరినీ పలకరించిన డింపుల్ అయితే ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. డింపుల్ గారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. ఆవిడ హైటు, అభినయం, అందం అన్నీ అద్భుత. అందరికీ నమస్కారం. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ చేశారు. ఇట్స్ రైట్ దేర్, రవితేజాస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మీట్ అనేసి. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫస్ట్ హీరోతోనే నాకు ఇంకొక ఫస్ట్ బ్లాక్ బస్టర్ నాకు కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్, ఫస్ట్లీ యుల్ బీ నేను మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యూఆర్ మై ఫస్ట్ హిట్ డైరెక్టర్ అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ మై ప్రొడ్యూసర్ ఆల్సో. సో ఐ విల్ ఫర్ ఎవర్ రిమెంబర్ యూ. అండ్ ఒక మాటలో చెప్పాలంటే పాటలు కానీ తర్వాత నా క్యారెక్టర్ గురించి కానీ చాలా చెప్తున్నారు, చాలా రిలేట్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు చూసిన డింపుల్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ వేరియేషన్ ఉంది అంటున్నారు. యాజ్ అన్ యాక్టర్ చాలా సాటిస్ఫై చేస్తుంది ఆ వేరియేషన్ గుర్తిస్తున్నందుకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే కామెడీ సీన్స్ కానీ సాంగ్స్ కానీ అన్నిటికీ ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ అ స్మాల్ డైలాగ్ ఫర్ రవి సార్. ఒక మనిషిని గుర్తుండిపోవాలంటే ఒక మనిషి 100 రోజులు గుర్తుండాలంటే ఆ మనిషి 100 రోజులు బతకక్కర్లేదు, ఒక్కరోజు చాలు. ఆ ఒక్కరోజు అతను సాధించే విజయాలే ఆ మనిషిని 100 రోజులు గుర్తుంటాయి. అలా చెమ్మగిల్లి ఆ ప్రజల గుండెల్లో నిండిపోయే ఆ మెరుపే ఒక పవర్. అతనే రవితేజ భూపతి రాజు. నేను ఆల్రెడీ సినిమాలో చెప్పినట్టే, నేను ఆల్రెడీ చెప్పా కదా, ఒక రోల్ మోడల్ ఎలా ఉండాలో రవితేజ లాగా ఉండాలి. రవి సార్, దిస్ ఈజ్ యాజ్ అ ఫ్యాన్ టు యూ. అండ్ నాలాగే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐఎమ్ షూర్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ టుడే. సో ఐ సీ సో మచ్ ఆఫ్ లవ్ పాటలకి కానీ మీ ప్రెజెన్స్కి కానీ. ఇట్స్ అ సింగిల్ మ్యాన్ షో. మీరొక్కళ్ళే మొత్తం నడిపించారు. I feel really, really proud as a fan, and thank you so much. I'm part of this today. Thank you. And Ashika, so nice. We have a different bond altogether. It was really, really pleasure working with you. Thank you. Thank you. థ్యాంక్ యూ డింపుల్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రవి సార్ మీద ఉన్న అభిమానాన్ని మీరు ఆ డైలాగ్ రూపంలో చాటినందుకు చాలా చాలా మంచిగా అనిపించింది. డెఫినెట్గా అంటే హీరోలకి అభిమానులు ఉంటారు, కానీ అందరు హీరోల అభిమానులు రవి సార్ అభిమానులు అనమాట. బికాజ్ ఆయన అంత డిసిప్లైన్గా, అంత అద్భుతంగా, అంత మంచి మనిషి అనమాట. అందుకనే ఆయన్ని ప్రేమించేస్తూ ఉంటారు అందరూ. ఎంతోమంది డైరెక్టర్స్కి ఆయన లైఫ్ ఇవ్వడం జరిగింది. ఎన్నో అద్భుతమైన సినిమాలతో మనందరినీ పలకరించడం జరిగింది. ఇప్పటికీ వేదికల మీద కలుసుకుంటే ఆయన డిసిప్లైన్ కానీ ఆయన టైమింగ్ కానీ మనం చాలా ఇన్స్పైర్ అయ్యేలా ఉంటుందన్నమాట. సో రవి సార్కి ఒక సక్సెస్ వచ్చిందంటే ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంత పాజిటివ్ పర్సన్ ఆయన. సో నా ఐ రిక్వెస్ట్ అషిక, సో వైన్ తాగితే కిక్ వస్తుంది. ఆవిడని చూస్తుంటే, ఆవిడ యాక్టింగ్ని చూస్తుంటే మరింత కిక్ వచ్చిందనమాట ఈ సినిమాలో. సో అషిక రంగనాథ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. అందరికీ నమస్కారం. సంక్రాంతి బ్లాక్ బస్టర్ చాలా చాలా మంచి ఫీలింగ్. ఎందుకంటే ఈరోజు
ఎగ్జాక్ట్లీ 2 years ago నాసామి రంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది, సంక్రాంతి బ్లాక్ బస్టర్. మళ్ళీ భర్తమాషులకు విజ్ఞప్తితో అవుతుంది. వెరీ 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 గ్రేట్ఫుల్ టు ఆల్ ద ఆడియన్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్, ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. నిన్న ఫస్ట్ తిరుపతిలో స్టార్ట్ చేసాము, దర్శనం అయ్యి వి వెంట్ టు ద థియేటర్స్ అండ్ అక్కడ ఉన్న రెస్పాన్స్ చూసి ఇట్ వాజ్ సో ఓవర్వెల్మింగ్. అంటే మానస అనే క్యారెక్టర్ పేరు అండ్ రవితేజ గారికి, బాలామణి పేరుకి దే ఆల్ కెప్ట్ చియరింగ్ అస్. అండ్ అప్పుడు వీ ఫెల్ట్ ఓకే, ఇంత టైం మేము స్పెండ్ చేసి, ఇంత ఎఫర్ట్ హార్డ్ వర్క్ పెట్టి ఈ సినిమా చేసి ఫైనలీ ఆ రిజల్ట్స్ని థియేటర్లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నది చూస్తే it is such a great feeling. So first of all, so grateful for that. And రవితేజ సార్ సినిమాల్ని అంటే నాకు డెఫినెట్లీ యాక్షన్ సినిమా, మాస్ సినిమాల్ని మేము చూసాము అండ్ హీస్ ఫెంటాస్టిక్ ఎట్ ఇట్. కానీ నాకు చాలా ఐ ఫీల్ హీఈస్ బెస్ట్ విత్ హిస్ కామిక్ టైమింగ్, ఆ కామెడీ సెన్స్, ఆ హ్యూమర్, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్. ఐ థింక్ ఈ సినిమాలో ఐ థింక్ ఇట్స్ ద టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రవితేజ సార్. అండ్ అది కిషోర్ సార్ రైటింగ్లో ఇట్ ఇస్ కమ్ అవుట్ సో వెల్. నేను కూడా ఐ మీన్ ఆ స్పాట్లో ఉన్నప్పుడు చూస్తేనే వీ యూస్ టు ఫీల్ ఇది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందని. బట్ విత్ యునో ఎవ్రీథింగ్ యాడెడ్ ఆన్ స్క్రీన్ ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ లైక్ డెఫినెట్లీ అంత యాక్టివ్గా, అంత చెరిష్మాటిక్గా రవితేజ సార్ హ్యాస్ come out on screen, and it is so wonderful to see him act. It's so inspiring to be even casted alongside like a star like Raviteja sir. Thanks for the opportunity to play Manasa. Thanks for letting me dominate you as Manasa, oka rebel character ni I could play alongside Raviteja. So grateful. And Kishore Tirumala sir, I think ippudu అందరికి తెలుసు ఎంత ఫన్ యాజ్ అ పర్సన్ హీ ఈజ్. సో దట్ సేమ్ ఫన్ ఇస్ ట్రాన్స్లేటెడ్ ఆన్ స్క్రీన్ టుడే. ఐ వాజ్ టెల్లింగ్ హిమ్ యెస్టర్డే, అంటే మీతో మాట్లాడితే ఎంత ఫన్ అని ఫీల్ అవుతుందో అలాగే స్క్రీన్ మీద కూడా నేను మళ్ళీ అన్ని సీన్స్, డైలాగ్స్ తెలిస్తే కూడా మళ్ళీ ఐ కెన్ రిలేట్ టు ఇట్ అండ్ లాఫ్. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఇట్స్ వెరీ రేర్ యాజ్ రైటర్స్ ఆర్ డైరెక్టర్స్ టు గెట్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మానస. ఐ థింక్ వరాలు క్యారెక్టర్లో ట్రెడిషనల్ గెటప్లో నన్ను నాసామి రంగులో చూశారు, కానీ ఒక కాంట్రాస్ట్ క్యారెక్టర్లో ఈ సినిమాలో అంటే యూ హ్యావ్ ప్రూవ్ దట్ ఆషికా కెన్ లుక్ మోడర్న్, గ్లామరస్ అని. అట్ ద సేమ్ టైం అంత మంచి సీన్స్, లైన్స్ నా కోసం రాసి యూ హ్యావ్ మేడ్ ఇట్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఐ థింక్ ముందు వెన్ 10 years ago నేను శైలజ సినిమాది సాంగ్స్ మూవీ చూసి ఐ మీన్ ఎన్నిసార్లు విన్నానో తెలీదు ఆ క్రేజీ ఫీలింగ్స్ అవన్నీ. But 10 years later to act with a director of that hit album, hit film, I think I'm blessed. Thank you so much, and more than anything, you've been a great friend to me. Thank you so much, sir, and I would love to work with you more. And Sudhakar sir, congratulations for this blockbuster. I think the passionate person you are, the producer you are, adi screen meeda kanipistundi. Congratulations on that. And Murli sir and all actors, I think they've all done so well. నాది అండ్ నాకు అండ్ సత్య మధ్య ఉన్న సీన్స్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో సత్యతో ఉన్న కంఫర్ట్ అంత బాగుంది అండ్ ఇట్ ఈస్ వర్క్డ్ అవుట్ సో వెల్. విందా అండ్ మనసాస్ కెమిస్ట్రీ ఈజ్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. సో అది ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బీమ్స్ గారు మ్యూజిక్ ఇస్ లైక్ it is another add-on to the film. They were అంటే నేను ఎక్కడో చూసాను ఏదో రివ్యూస్లో
మనశంకర వరప్రసాద్లో నయనతార గారికి ఒక ఎలివేషన్ బిల్డప్ ఇస్తే ఇక్కడ ఆషిక ఇంట్రడక్షన్ అయినా ఏ సీన్స్ అయినా హీ ఈస్ గివెన్ అనదర్ ఎలివేషన్ అని. సో ఐ థింక్ ఇట్స్ యునో the contrast ani and the way you have elevated the scenes and also the songs is lovely. A song kuda enni sari chusina it is never boring. So thanks for giving such wonderful songs. And Banu Master, I think a pub song is another level in the film. Andru malli eltunaru pub song chuddaniki. So a choreography and the way you have done and how Ravi Teja sir has done in the song is amazing. And I had lots of fun shooting for that song. Thank you Master for the song. And andru ikkadunna andarki thank you. Prasad garu, every frame all the actors look beautiful. Thank you for that. And Prakash garu, production, like the whole set looks, everything looks wonderful. Thank you sir. Thanks to everyone for making this a huge blockbuster. And inka andru vachi movie theaters lo chudandi, support cheyandi. Thank you. థ్యాంక్ యూ అషిక, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు ప్రతి సంక్రాంతికి రావాలి, హిట్ కొట్టాలని కోరుకున్నా. మధ్యలో కూడా రండి, హిట్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నా పాటే పాడలేమో. వామ్మో వాయో సంగీతమే సక్సెస్ ఇచ్చే సిసిరోలియో. సో బీమ్ సిసిరోలియో, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో ఈ సంక్రాంతికి డబుల్ సక్సెస్ని అందుకొని డబుల్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్క మెగా స్టార్ చిరంజీవి గారికి, ఇంకో పక్క మాస్ మహారాజా రవితేజ గారికి సంగీతాన్ని ఇచ్చి. అందరికీ నమస్కారం. మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇది. ఎప్పుడో మొదలుపెట్టిన ప్రయాణానికి ఇక్కడి దాకా రావడానికి మీరందరూ తోడున్నారు. నాకు తెలుసు చాలామంది మీడియా మిత్రులు బీమ్స్ ఇక్కడ ఉంటే బాగుంటుందని కోరుకున్నారు. చాలామంది మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం, ప్రత్యేక ధన్యవాదాలు. చాలామందికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా ఈ వేదిక నుంచి. సినిమా పరిశ్రమలో ఉన్న చాలామందికి అవకాశాలు లేక, సినిమా పరిశ్రమలో చాలామందికి సరైన భోజన వసతి కూడా లేక తిరుగుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, అవకాశాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు, పేరు పొందాలని, పైకి రావాలని, జీవితంలో వెలుగు పొందాలని, అందరికంటే ముందుండాలని అందరూ తాపత్రయపడతారు. వాళ్ళందరి జీవితాలు వెలుగు నింపుతున్న నిర్మాతలని, వాళ్ళందరి జీవితాలు వెలుగునిచ్చే ప్రయత్నంలో వాళ్ళందరినీ కనుక్కుంటున్న ప్రతి దర్శకుడిని మనం గౌరవిద్దాం. ఎందుకంటే చాలామంది కడుపు నిండుతుందంటే ఒక నిర్మాత బాగుంటే నిండుతుంది. చాలామందికి అవకాశాలు దొరుకుతున్నాయంటే ఒక దర్శకుడు బాగుంటేనే దొరుకుతాయి. అలాగే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన నేను అవకాశాలు పొంది ఇక్కడ ఉన్నానంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ మమ్మల్ని నమ్మి, ఇలాంటి దర్శకులు మమ్మల్ని నమ్మి అవకాశాలు ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఒక నిర్మాత నిలబడి ఉంటేనే మాలాంటి వాళ్ళందరికీ నిలబడతారు. కానీ ఇవాళ బయట చూస్తుంటే ఒక నిర్మాత సినిమా తీయాలంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. ఒక దర్శకుడు ఏం ఆలోచిస్తే ఏం తీయాలో అనే ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ వచ్చేసింది. అలాంటి స్థితిని కల్పిస్తున్న వ్యక్తులందరికీ, మిత్రులందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరందరూ సహకరించకపోతే ఎన్నో వేల మంది కడుపులు కొట్టిన వాళ్ళు అవుతారు. మీరందరూ సహాయం చేయకపోతే, మీరందరూ దీనికి ప్రోత్సాహం ఇవ్వకపోతే ఎన్నో వేల మంది ఆశల్ని ఆవిరి చేసిన వాళ్ళు అవుతారు. విమర్శ ఉండొచ్చు, మీ నుంచి విమర్శ ఉండొచ్చు, మీ నుంచి మాకు ఒక సద్విమర్శ ఉంటే సంతోషిస్తాం. ఒక ప్రాజెక్టు మొదలవ్వడానికి, ఒక కథ సినిమా సెట్ ఎక్కడానికి, ఒక పాట బయటికి రావడానికి, అది హిట్ అవ్వడానికి ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్ని సంవత్సరాలు, దాని వెనకాల ఎంత బరువు, ఎంత ఇబ్బంది ఉంటుందో మోసిన నాకు తెలుసు. కాబట్టి ఆ కష్టాన్ని భరించిన వాడిగా నాకు తెలుసు. కాబట్టి నవమాసాలు మోసి బిడ్డనకనే ఒక తల్లికి ఆ పురిటి నొప్పి ఎందుకు తెలుసు. కాబట్టి ఆ నొప్పి భరించిన వాడిగా మీ అందరికీ నేను రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను తప్ప నేను ఎవరిని విమర్శించాలనో, ఎవరికో ఏదో సలహా ఇవ్వాలని నేను చెప్పట్లేదు. ఇవాళ మనందరం ఇక్కడ కూర్చున్నాం, ఇవాళ 5 వేళ్ళు ఇలా కడుపులో ఇలా నోట్లో వెళ్తున్నాయంటే దానికి కారణం ఒక నిర్మాత, ఒక దర్శకుడు, ఒక హీరో. వీళ్ళందరూ బాగుంటేనే మనం బాగుంటామని ఒక మాట గుర్తు పెట్టుకోండి ప్లీజ్. మీరు చేసే విమర్శ సద్విమర్శలా ఉంటే బాగుంటుంది. కానీ అది ఎలా ఉంటుందంటే
చాలా తీసి పడేసే విధంగా, చాలా అంటే చాలా తీసి పడేసే విధంగా ఉంటుంది. అది సరైన పద్ధతి కాదని నాకు అనిపించింది. మీరందరూ ఒకసారి దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరి మనసుని నొప్పించి ఉంటే ప్రేమతోనే దాన్ని క్షమించండి తప్ప దీన్ని కూడా విమర్శలా తీసుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ సినిమా విషయంలో నేను ఫస్ట్ మాట్లాడాల్సింది కిషోర్ తిరుమల సార్. నాకు తిరుపతి వెళ్ళే అవకాశం లేకుండానే ఆయనే వచ్చేసారు తిరుపతి నుంచి. నేనేదో సరదాగా చెప్పట్లేదు. డే 1 నుంచి ఆయన ప్రతి విషయంలో, పాట విషయంలో, మ్యూజిక్ విషయంలో, సీన్ విషయంలో, ఎక్కడ ఏం కావాలో, నిజం చెప్పాలంటే నేను చేశాను ఈ సినిమాకి సంగీతం అనే దానికంటే కూడా నా వేలు పట్టుకుని ఆయన దిద్దించారు. ఈ ప్రతి సీన్కి, ప్రతి పాటకి, ప్రతి పదానికి నేను గర్వంగా చెప్పగలను. బికాజ్ అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఇన్నాళ్ళు ఎందుకు కలిసి పని చేయలేకపోయాను రా, ఎందుకు మిస్ అయ్యాను, ఎక్కడ మిస్ అయ్యాను అనుకునేవాడిని. బట్ ఈరోజు కలిసి పనిచేసి సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ని ఆయనతో కలిసి నేను పొందగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎవరికి తెలియదు ఆయన హెల్త్ ఇష్యూస్ ఎంత ఇబ్బంది పడ్డారంటే, చాలా జ్వరం వచ్చిన, మీరు చూసారో లేదో డ్యాన్స్ వేశారని, ఆయన డ్యాన్స్ చేస్తే వైరల్ అయిందని మీరు అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయనకు వైరల్ ఫీవర్ ఉండే అప్పుడు. సో అక్కడ అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే మాట్లాడడానికి కానీ, ఎవరి గురించి చెప్పడానికి కానీ ఇబ్బంది పడే సందర్భంలో కూడా వచ్చి సినిమా కోసం నిలబడి ఈ సినిమా ఆడాలి, నిలబడాలి, ముందుకెళ్ళాలి అని ఆయన పడ్డ తాపత్రయం ఉంది చూడు, ఆ తాపత్రయమే ఈరోజు గెలుపు కారణం నేను బలంగా నమ్ముతున్నాను. రెండో విషయం, మొదటి వ్యక్తి కిషోర్ తిరుమల సార్ అయితే, మొట్టమొదటి వ్యక్తి మా సుధాకర్ సార్. ప్రతిరోజు వచ్చేవారు, వచ్చి ఆయనకు నచ్చింది ఏంటిది, ఎక్కడ మార్చాలి, ఏం మార్చాలి, ప్రతిదీ దగ్గరుండి కూర్చొని ఇలా ఉంటే బాగుంటుందని నాకు సలహాలు సూచనలు చేస్తూ, ప్రతి విషయంలోనూ ఒక సహకారాన్ని అందిస్తూ ఒక ముందుండి నడిపించినటువంటి వ్యక్తి సుధాకర్ సార్. సార్ ఫస్ట్ టైం మీ బ్యానర్లో చేశాను, మళ్ళీ చేయాలనుకుంటున్నాను. మీకు అవకాశం ఉన్నప్పుడు నాకు చెప్పండి, నాకు అవకాశం వచ్చిందని తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ టీంలో వస్తే చెప్పుకోవడానికి ఫస్ట్ చెప్పాల్సిన వ్యక్తి స్వాతిరెడ్డి గారు. అమ్మ మీకు మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్. మీరు యూకేలో ఉంటారు, లండన్లో ఉంటారు, మీరు చాలా బిజీ ఉంటారు బిజినెస్లో. బట్ నేను అడగగానే, మీకు ఎప్పుడో నేను చేసి ఇచ్చిన పాటని నేను అడగగానే మీరు ఈ సినిమా కోసం, రవిదేవ్ సార్ కోసం నేను ఇచ్చేస్తానండి అని చెప్పేసి వాళ్ళు వీడియో మొత్తం షూట్ చేసి కూడా, ఒకసారి రండమ్మ, వాళ్ళు వీడియో మొత్తం షూట్ చేసి కూడా ఆ వీడియోని మొత్తం ఆపేసి, నేను ఈ సినిమాకు బాగుంటుందని చెప్పేసి మేము అడగగానే మాకు ఈ పాట ఇచ్చారు. ఆ పాట ఈరోజు మీ వల్ల, మీరు పాడటం వల్ల చాలా పెద్ద హిట్ అయింది. అలాంటి హిట్ పాటను పాడినందుకు, మాకు ఇచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ అమ్మ. అండ్ ఈ సినిమాలో పాట రాసిన దేవ్ పవార్, నీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. సురేష్ గంగుల అండ్ మా రఘురామ్ అలియాస్ ఆర్ఆర్ ధ్రువన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాను సార్, మన కాంబినేషన్ అని కాదు, మన కష్టం, మనం చూపించే ప్రేమ, మనం చూపించే ప్యాషన్ ఉంటుంది కదా, సో దానికి మనం మళ్ళీ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇక ఫైనల్గా ఒక వర్డ్ చెప్పాలి. ఫైనల్ కాదు, నేను డింపుల్ హైతి గారి గురించి, ఆషికా గారి గురించి చెప్పాలి. మీరిద్దరూ థియేటర్లో చేసిన డ్యాన్స్కి, నాకు వచ్చిన వీడియోస్కి, యాక్చువల్లీ నేను సోషల్ మీడియాలో ఉండను. చాలామందికి ఒక రిక్వెస్ట్ అండి, నేను ఎక్కడ ఉండను, నాకు ఏమీ తెలియదు. ఎవరైనా ఫోన్ చేసి లేదా ఎవరైనా ఫోన్లో వీడియో ఎవరైనా పెడితే తప్ప నాకు అది చూసి ఇది బాగుందని చెప్పుకోవడం తప్ప, ఇది వర్కౌట్ అయింది, ఇది ఇదయింది అంటే నాకు తెలియదు అది. బట్ నాకు చాలామంది పెట్టారమ్మా మీ గురించి, మీరు చేసిన డ్యాన్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు గుర్తుంది, వామోవాయో షూట్ జరుగుతున్నప్పుడు ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుందని మీరు గట్టిగా చెప్పడం నాకు నచ్చింది. విజిల్ బిట్ చాలా బాగుందని మీరు గట్టిగా బలంగా వాదించారు ఆ రోజు. అండ్ మన హీరో నా దేవుడి గురించి ఒక మాట చెప్పాలి. నువ్వు మాట్లాడకు భీమ్స్, నువ్వు మాట్లాడవద్దు, నీ పని మాట్లాడాలి, నీ పనితోనే నువ్వు మాట్లాడాలని చెప్పేవారు ఎప్పుడు. అందుకే ఎక్కడికి వెళ్ళినా అందరూ అంటారు, నువ్వు ఎందుకు మౌనంగా ఉంటావు, ఎందుకు నిశ్శబ్దంగా ఉంటావు అని. ఆయన చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటిస్తాను కాబట్టి నేను నిశ్శబ్దంగా ఉంటాను, సంగీతంతో శబ్దం చేస్తాను. అదే మీ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ సంక్రాంతి లైఫ్లో ఒక స్పెషల్గా ఉండబోతుంది. బికాస్ నిన్ననే ఇదే వేదిక మీద మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ అయింది, థ్యాంక్స్ మీట్ అయింది. ఇదే వేదిక మీద ఈరోజు భర్త మహాశైలకు విజ్ఞప్తి సక్సెస్ మీట్ అవుతుంది. ఇంతకంటే ఒక జీవితానికి ఏం కావాలి, ఇంతకంటే ఒక సంగీత దర్శకుడికి ఏం రావాలి, ఇంతకంటే గొప్ప సంపాదన ఏం కావాలనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది, మీకు నేనేం చేశానో, ఏం పాటలు చేశానో, మీకు ఎంత మెప్పించానో, మిమ్మల్ని ఎంత ఎగిరించానో నాకు తెలియదు. కానీ
మీరు చూపిస్తున్న ప్రేమకు మాత్రం ఇంత దూరం ప్రయాణం చేయడానికి, ఇంత దూరం రావడానికి, ఇంత గొప్పగా మీ ముందు నిలబడి మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి సహకారాన్ని చూస్తుంటే అనిపిస్తుంది ప్రతి ఇంట్లో ఒక్కసారైనా పుట్టాలనిపిస్తుంది. కానీ ప్రతి ఇంట్లో ఒక పాటలా పుట్టి ఉన్నాను, కానీ ప్రతి ఇంట్లో ఒక్కసారైనా వచ్చి కలవాలనిపిస్తుంది. ప్రతి ఇంట్లో ఒక పదంలా మీతో కలిసి ఉన్నాను. మిమ్మల్ని నన్ను మీ కుటుంబ సభ్యుని చేసుకున్నందుకు, నన్ను మీ ఇంట్లో మనిషిగా ఉంచుకున్నందుకు, మీ ఇంట్లో మనిషి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడని మీరు గర్వంగా చెప్పుకుంటున్నందుకు, మీ బిడ్డనైనందుకు, మీ మనిషిని అయినందుకు మీ అందరికీ ఈ వేదిక నుంచి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. జై హింద్. మీ ట్యూన్ ఎలా అయితే ఒక ఫ్లో లాగా అలా ప్రవహిస్తూ ఉంటుందో మీ స్పీచ్ కూడా అలానే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఆల్వేస్. సో మీరు స్టేజ్ మీద ఉండాలి, ఎందుకంటే ఒక పాట మాకు వినిపించాలి. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ స్వాతి రెడ్డి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ బీమ్స్ గారు. లిరిక్ ఎక్కడ ఉంది? ఉందా దీంట్లో? ఉందా? మీ దగ్గర ఉందా? ఇల్లుబాయ్ ఒళ్ళుబాయ్ ఓ రామ రామ కల్లుబాయ్ పళ్ళుబాయ్ ఓ రామ రామ సెల్లుబాయ్ సిమ్ముబాయే ఓ రామ రామ ముద్దు ముచ్చడంత బాయ మూతి పళ్ళు రాలిబాయే వామ్మో వాయ్యో వల్లెంకలో నేనే చేద్దు సొల్లెంకలో వామ్మో వాయ్యో వల్లెంకలో నేనే చేద్దు సొల్లెంకలో. మ్యూజిక్ స్టార్ట్. Thank you so much. Thank you స్వాతి గారు, థ్యాంక్ యూ బీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అఫ్కోర్స్ మళ్ళీ వేదిక మీదకి పిలుస్తున్నాను నేను. అండ్ ఇప్పుడు ఇద్దరిని కలిపి పిలిచేద్దాం అని అనుకుంటున్నాను వేదిక మీదకి. ప్రొడ్యూసర్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి, ఎస్పెషల్లీ ఇంత మంచి సినిమాని ఇచ్చి సూపర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న ఈ కాంబినేషన్ని ఇప్పుడు వేదిక మీదకి పిలిచేద్దాము. ఎస్ఎల్విసి అమేజింగ్ బ్యానర్, అమేజింగ్ ప్రాజెక్ట్స్ని మనందరికీ ఇస్తున్న బ్యానర్. సో సుధాకర్ చెరుకూరి గారిని, అండ్ ఎస్ ఆయన సినిమాతో, ఆయన కామెడీ టైమింగ్తో, ఆయన టేకింగ్తో భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ సూపర్ సక్సెస్ని మనందరికీ అందించిన కిషోర్ తిరుమల గారు, ఎస్పెషల్లీ వైరల్ ఫీవర్ ఉన్న వైరల్ అయ్యే డాన్స్ చేసి ముందుకు ప్రమోషన్స్ని తీసుకెళ్ళిన డైరెక్టర్ గారు, అంతా సిద్ధం అంటున్నారు ఆయన ఎక్సర్సైజ్ చేసి మరి. ఓకే, సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, వీ ఎంజాయ్డ్ లాట్ సీరియస్లీ. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. హిలేరియస్గా ఉండింది ఫిలిం అయితే. అండ్ ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ సుధాకర్ గారు, ఇవాళ మీరు మినిమం ఒక 10 నిమిషాలు మాట్లాడాలి, ఓకే కదా మీకు? మాట్లాడాలని ఉంది కానీ ఎల్విస్ని బయటికి తెద్దామని. ఎల్విస్ని బయటికి తీసుకొస్తున్నారా సుధాకర్ గారు? ఓకే, కాన్సెప్ట్ని మార్క్
మాట్లాడండి. నాది కూడా మీరు అంటే ఇప్పుడు మీలోంచి బయటకు వచ్చే మీ అంతరాత్మ కిషోర్ గారు. ఓకే, ఇది ఫస్ట్ ఆయన అంతరాత్మ స్పీచ్ అండి, దాని తర్వాత మీ స్పీచ్. ఫస్ట్ నాది సరిగ్గా మాట్లాడితే తర్వాత ఆయన మాట్లాడతా. అందరికీ ఇది నాదే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చేసిన మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కామెడీ అంటే సినిమా మొత్తం వచ్చి కూర్చున్న దగ్గర నుంచి చివరి దాకా నవ్వుతూ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కథ మొదలుపెట్టడం జరిగింది. ఏదైతే మా టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఎంజాయ్ చేయాలనుకున్నామో, సో నేను థియేటర్స్లో 3 విజిట్స్ చేశాను. సో ఏదైతే అనుకున్నామో ఆ టార్గెట్ 100% కంటే ఎక్కువ రీచ్ అయ్యాం. సో సినిమా చూస్తున్నసేపు అసలు ఎక్కడ మ్యాక్సిమం ఒక 2-3 మినిట్స్ కూడా ఎక్కువ గ్యాప్ లేదనమాట. కంటిన్యూస్గా నవ్వులు వస్తూనే ఉన్నాయి. ఎస్పెషల్లీ హీరో గారుతో టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ఫన్, స్పెయిన్లో సత్య, తర్వాత త్రూ అవుట్ వెనిల్ కిషోర్ క్యారెక్టర్ వచ్చేంటంటే మనకు ఒక ఏదైనా షేర్ చేసుకోవచ్చు వాడితో, మనకు సపోర్ట్ లాగా ఉండే క్యారెక్టర్. యాస్టీజ్ ఆషిక పక్కన ఉండే సత్య క్యారెక్టర్ ఏంటంటే వాడు తప్పు చేసినా సరే వాడు డైలాగ్ క్యారెక్టర్ ఒక డైలాగ్ ఉంటుంది. మన అవసరం కోసం హుండీలో డబ్బులు వాడుకున్నంత మాత్రాన దేవుడి మీద భక్తి లేనట్లు కాదు మేడం. అంటే చేసేది చేస్తాడు కానీ మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ హానెస్ట్గా ముందుకెళ్దాం అనుకున్న క్యారెక్టర్. సో ఆ తర్వాత సునీల్ అన్న. సో నాకు చాలా ఇష్టం ఆయన కామెడీ టైమింగ్ అంటే. మళ్ళీ సునీల్ అన్న ఆ దుబాయ్ సీను సొంతం టైంలో ఏదైతే ఫన్ మనం చూసి ఎంజాయ్ చేసామో సేమ్ సునీల్ అన్న ఇస్ బ్యాక్. సో హిలేరియస్గా ఉంది ఆయన సీన్, ఆ క్యారెక్టర్ కానీ ఆయన చేసిన పర్ఫార్మెన్స్. తర్వాత మురళీధర్ గౌడ్ గారు, నాకు ఆయన చాలా ఇష్టం. అంటే కామెడీ క్యారెక్టర్స్ అంటే కొంతమందికే చాలా అరుదుగా ఉంటుంది, ఏ పాత్ర అయినా అవలేలుగా వాళ్ళు చేసేయగలుగుతారు. నాకు ఆయనలో నచ్చిన ఆ క్యారెక్టర్లో ఏంటంటే ఒక టిపికల్ ఇన్నోసెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవడైనా మన దగ్గరికి వచ్చి తప్పు చేశాను సార్ అంటే ఎందుకు ఇలా చేసావు అదని చెప్పి నెగిటివ్గా లేకుండా వాడిని సర్ది పాజిటివ్గా పంపించే క్యారెక్టర్. అంటే ఎవరిని హర్ట్ చేయకూడదు, ఒకటి తప్పు చేసినా సరే వాళ్ళు ఒక పాజిటివ్ యాంగిల్ మాట్లాడే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ని క్యారీ చేశారు. సో సెకండ్ హాఫ్లో హోటల్ ఎపిసోడ్ గురించి అందరం మాట్లాడుకుంటున్నాం కదా, అందులో స్టార్ ఆయనే ఆ హోటల్ ఎపిసోడ్లో. సో తర్వాత సార్ మళ్ళీ వస్తాను, ఇంకా ఆర్టిస్టులు ఎవరున్నారు, రోహన్ వాడు సూపర్ టైమింగ్ వాడిది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అంటే హీరో గురించి నిజం బయటికి తెలియకుండా వాడు ఎక్కువ జాగ్రత్త పడే పాత్ర. సో అలా మాట్లాడుతూ టెన్షన్లో బాబాయ్ గర్భసంచి నొప్పి వస్తుంది బాబాయ్ అంటాడు. అసలు థియేటర్ మొత్తం బ్లాస్ట్, నీ గర్భసంచి ఏంటరా అని. అంటే ఆ టెన్షన్లో వాడికి ఏం మాట్లాడో తెలియలేదు, మనకు ఉంటుందా అది ఉండదా అవన్నీ పక్కన పెట్టి. సో అలాగే తారక్ పొన్నప్ప గటప్ సీను చాలా పంచులు అక్కడికక్కడ యాడ్ చేశారు. సో చాలా హ్యాపీ. లాస్ట్ హాస్పిటల్ సీక్వెన్స్ కూడా అంటే ఒక సీరియస్ సిచ్యువేషన్ కూడా చాలా ఫన్నీ వేలో ట్రీట్ చేసాం. సో ఫుల్ ఫన్ రైడ్. మామూలుగా నా సినిమాలు అందరూ అంటారు మీ సినిమా హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చని. సో ఈ 2 సంవత్సరాలు ఈ కథ వల్ల నాకు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే మీ సినిమా చూడొచ్చు అనుకుంటారో ఆ ఆడియన్స్ ఇంకా రెట్టింపు అయ్యారు, డబల్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ సినిమా ఇంత బాగా నచ్చింది. టెక్నీషియన్స్ విషయానికి వస్తే ప్రసాద్ గారు అంటే నిజంగా చెప్తున్నాను, ఒక 75 సార్లు ఉంటాడు స్వామి హిట్ కొట్టాలి, స్వామి ఇదేంటి నాకంటే కూడా ఈయన ఎక్కువ హిట్ కావాలంటున్నాడు. సో నాకంటే కూడా నిజంగానే 100% ఎక్కువ హిట్ కొట్టాలి ఈ సినిమా అని ఆలోచించిన వ్యక్తి మీరు. మా అన్నయ్య ప్రకాష్ అన్నయ్య ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో నాకు ఈజ్ మై బ్యాక్ బోన్. అంటే ఏ టైంలో ఏ ఫోన్ చేసి ఎవరిని తిట్టాలన్నా ధైర్యంగా తిట్టచ్చు, ఎవరికి చెప్పడైనా. సో నా మంచి కోరుకునే ఒక రియల్ బ్రదర్. తర్వాత బీమ్స్, నిజంగానే ఫస్ట్ టైం తనతో వర్క్ చేశాను. నిజంగానే ఆడియో ఇంత బ్లాక్ బస్టర్ అయిందంటే 100% ద క్రెడిట్ ఫుల్ గోస్ టు బీమ్స్ ఓన్లీ. ఎందుకంటే నేనేమి ఆ సిచ్యువేషన్ చెప్పి ఈ సిచ్యువేషన్కి ఇలాంటి పాట చేద్దాం అనుకున్నది కాదు. ఇందులో ఉన్న 3 పాటలు తను ఆల్రెడీ చేసి తన బ్యాంక్లో ఉన్న సాంగ్స్. సో ద క్రెడిట్ మొత్తం సిచ్యువేషన్ సెట్ అయింది కాబట్టి ఆ సాంగ్ తీసుకున్నాము. సో ఆ సాంగ్ కంపోజింగ్ కానీ లిరిక్స్ కేర్ తీసుకోవడం కానీ అంతా బీమ్సే. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ బీమ్స్, ఇట్స్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. తర్వాత మాస్టర్, నిన్న మన సీరియల్ డీజే సాంగ్ మామూలుగా లేదు, గుద్దుడు థియేటర్లో. అసలు నేను అంటే లేడీస్ అయితే ఇలా చేతులు పెట్టుకొని మురిసిపోతారనమాట. రవి గారు చేసిన ఆ కార్తీక దీపంకి పిన్నికి అయితే ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది అసలు థియేటర్ అంతా. అసలు ఒక్కసారి అంటే ఫ్యామిలీ లేడీస్ మామూలుగా ఐటమ్ సాంగ్ అంటే మనం మగాళ్ళను మాస్ విజిలేస్తాం, ఇది ఫ్యామిలీ లేడీస్ ఐటమ్ సాంగ్. సో మొత్తం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు, అందరూ మురిసిపోయారు అసలు. సో సినిమా త్రూ అవుట్ అందరికీ బాగా నచ్చింది. సో ఆషిక
సో ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు అంటే ఇంతకుముందు తనకున్న ఇమేజ్ టోటల్గా బ్రేక్ చేసే క్యారెక్టర్ ఇది. సో అంటే ఇప్పుడు డైరెక్టర్ ఒక క్యారెక్టర్ రాస్తే దాన్ని చేసాం అని కాకుండా దాన్ని మించి తను ఎంత బెస్ట్ ఇవ్వగలగదో తను పర్సనల్గా తీసుకొని నేను యాజ్ అన్ యాక్ట్రెస్గా ఆయన అనుకున్నది ఇచ్చేయడం కాదు, అంతకంటే బెస్ట్ నేను యాక్ట్రెస్గా ప్రూవ్ చేసుకోవాలనే ఒక ఎఫర్ట్ పెట్టి చేశారు. సో నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్. డింపుల్ సో ఇప్పుడు దాకా సేమ్ తనకున్న ఒక ఇమేజ్ బ్రేక్ చేస్తూ ఒక వైఫ్ క్యారెక్టర్ని చేయాలనగానే తను కూడా సార్ అసలు గ్లామర్ అలా ఏం లేకుండా నేను ప్యూర్గా మీకు ఎలాగైతే కావాలో అలా ట్రెడిషనల్గానే ట్రీట్ చేసి పర్ఫామ్ చేశారు. వెరీ గుడ్. అండ్ పవన్ బాగుండింది అబ్బాయి మన ఇంటర్వ్యూ మొన్న, నువ్వు హైలైట్ అవుతున్నావు. ఓకే, సో ఈ స్క్రిప్ట్లో నాకు హెల్ప్ చేసిన పవన్, ఈ టైటిల్ ఇచ్చింది పవనే, భర్త మహాశైలకు విజ్ఞప్తి. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్. తర్వాత ఈ స్క్రిప్ట్లో త్రూఅవుట్ నాతో పనిచేసిన వంశీ బలపనూరి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ. వీళ్ళందరూ గుడ్ టీమ్, చాలా కూల్. నా మీద ఏదైనా ఉన్నా వాళ్ళు కూడా మాట్లాడుకోరు పాపం, లోపల దాచుకుంటారు తప్ప. తర్వాత సతీష్ బొజ్జ, తను కూడా స్క్రిప్ట్ హెల్ప్ చేశాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ గారు, శేఖర్ గారు, మహేష్, అందరికీ, రఘు, ప్రొడక్షన్ టీమ్, రఘురామ్, మ్యూజిక్, సాంగ్, లిరిక్ సూపర్. అందరికంటే ఇంకా ఫైనల్గా మా ప్రొడ్యూసర్ గారు సుధాకర్ చెరుకూరి గారు. నిజంగా నేను కొంచెం ఏంటంటే ఒక్కోసారి కాంప్రమైజ్ అయిపోయి మొహమాట పడిపోయి కొంచెం బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాను బై నేచర్. అలాంటి టైంలో ఆయనే ఫుల్ వెనకాల ఉండి స్ట్రాంగ్గా నిలబెట్టి లేదు చేద్దాం అని నాతో పాటు ఉన్నారు. ఒక ప్రొడ్యూసర్ కంటే కూడా నేను బాగుండాలి, ఈ సినిమా కిషోర్కి ఆయనకి హిట్ ఇవ్వాలని మామూలుగా సినిమా చేస్తారు. నాకు తెలిసి ఆయన ప్రొడ్యూసర్గా అంటే కూడా డైరెక్టర్గా కిషోర్కి హిట్ పడాలి అనే తపన ఎక్కువ ఆయనకి. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీ అందరికీ 100% ఫ్యామిలీతో పాటు అనండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. డ్యాన్స్ ఇప్పుడు కష్టం, నెక్స్ట్ సక్సెస్ మీట్లో దానికి పబ్బు సాంగ్ వేస్తాను నేను డీజే మిక్స్కి, దాని స్టేజ్ కొంచెం పెద్దగా కావాలి. సో కొంచెం ప్రిపేర్ అవుతాను మాస్టర్. ఓకే, ఐ విల్ గివ్ ఇట్ టు సుధాకర్ గారు. ఈ స్క్రిప్ట్ ఇలా ఫామ్ అవ్వడానికి అసలు మెయిన్ ఫస్ట్ ఈ పుట్టుక కలగడానికి కారణం రవి గారు. ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి నాకు రవితేజ గారికి మంచి పరిచయం. ఆయన నేను ఒక చిన్న సినిమా సెకండ్ హ్యాండ్ అని చేసినప్పుడు ఆ సినిమా ట్రైలర్ చూసి ఫోన్ నెంబర్ తీసుకొని మరీ మాట్లాడారు. ఆయన దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అవతల చిన్న పెద్ద అసలు ఏముండదు అనమాట. ఎవడ వర్క్ అయినా నచ్చిందంటే ఫోన్ నెంబర్ తీసుకొని మరీ వాడిని అప్రిషియేట్ చేసేదాకా ఆయన ఉండలేరు. సో అప్పటి నుంచి నాతో మనం కలిసి వర్క్ చేయాలని కొన్ని స్క్రిప్ట్స్ అనుకున్నాం. లక్కీగా ఇది కుదిరింది. సో ఈరోజు మనం ఈ రామ్ సత్యనారాయణ క్యారెక్టర్ త్రూఅవుట్ ఇలా హిలేరియస్గా, ఎస్పెషలీ షాపింగ్ మాల్ సీక్వెన్స్ అయితే ఆయన నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారనమాట. సో ఆయన సపోర్ట్ లేకపోతే ఈ స్క్రిప్ట్ ఇంత బాగా వచ్చేది కాదు. ఎవరి క్యారెక్టర్కి అంతంత స్క్రీన్ టైం రావడానికి కూడా ఆయనే ఎక్కువ ఎంకరేజ్ చేశారు. సో దీనికి అన్నిటికీ ఈరోజు ఇంత పెద్ద హిట్ అవ్వడానికి, ఇంత మంచి పేరు రావడానికి మెయిన్ రీజన్ రవితేజ గారు. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. కాదు, సుధాకర్ గారేమో ఆయనలోని ఎల్విష్ లైక్ మీరు అని చెప్పారు. సుధాకర్ గారు మీరైతే మినిమం ఒక 10 నిమిషాలు మాట్లాడాలి సుధాకర్ గారు, లేకపోతే మేము బామ్మ వాయిస్ స్టెప్ వేయాల్సి వస్తుంది. మీరు నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యి వస్తానండి. ఇప్పుడు కొంచెం ముందుగా మా సినిమాని ఎంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. తర్వాత మా హీరో గారికి, హీరోయిన్లకి, మా సినిమాలో యాక్ట్ చేసిన అందరు యాక్టర్లకి చాలా థ్యాంక్స్. మా సినిమా పనిచేసిన టెక్నీషియన్లు భీమ్స్ గారు కానీ, మా మామయ్య ప్రకాష్ గారికి, మా మాస్టర్ శేఖర్ మాస్టరు, భాను మాస్టర్కి, మా పవన్కి, మా రైటర్ వంశీ, మా రఘు, అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా చాలామంది ఉన్నారు. ఈసారి గట్టిగా ప్రిపేర్ అయ్యి వస్తాను. ఇంకొక మంచి పార్టీ పెట్టుకుందాం అందరూ మీడియా వాళ్ళు. ముఖ్యంగా మా మీడియా సోదరులందరికీ చాలా థ్యాంక్స్. కొంతమంది నెగిటివ్ రాశారు, కానీ రివ్యూలు అవన్నీ పట్టించుకోకుండా ఈరోజు ఫ్యామిలీ ఆడియన్స్, నిన్న 2 సార్లు వెళ్ళాను నేను భ్రమరాంబ థియేటర్కి. ఫ్యామిలీస్ అంతా, లేడీస్ కానీ పిల్లలు పిచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మాట్లాడతా, ఈసారి గట్టిగా మాట్లాడతాను. నెక్స్ట్ దానిలో ప్రిపేర్ చేస్తా గట్టిగా.
టికెట్ రేట్లు అంటే అక్కడక్కడ కొన్ని సోషల్ మీడియాలో కొంచెం అంటే పెంచారని వస్తుంది. ఇక్కడ వచ్చి మామూలుగా సింగిల్ స్క్రీన్లు 175, మల్టీప్లెక్స్లు అన్నీ 200 ఉన్నాయి. ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్లు 195, మల్టీప్లెక్స్లు 250 రూపీస్ ఉన్నాయి. మీరేమి అంటే ఆ అపోహలు ఏం పెట్టుకోకుండా అందరూ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈసారి మళ్ళీ కలిసినప్పుడు ఇంకొక నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ మాట్లాడతాను గట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. ఒకళ్ళు మర్చిపోయాను, సారీ. రాంబాబు గారు కో డైరెక్టర్. అంటే ఇంత హెక్టిక్ షెడ్యూల్లో కూడా వర్క్ అనుకున్నది ఏమాత్రం మిస్ అవ్వకుండా ప్రాపర్గా డెలివరీ అయిందంటే డే అండ్ నైట్ ఆయన పడిన కష్టం. సో ఆయన ఇక్కడ లేరు, సంక్రాంతి పండగతో ఫ్యామిలీతో పండగ ఎంజాయ్ చేద్దామని ఊరు వెళ్ళారు. సో హ్యాపీ సంక్రాంతి రాంబాబు గారు. తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీరభద్రం. సో ఆల్మోస్ట్ అన్ని క్రాఫ్ట్లోనూ సేమ్ డే అండ్ నైట్ వర్క్ చేసి డెలివరీ రావడానికి తను ఉన్నాడు. అలాగే అశోక్, సురేష్, రాజేష్, సతీష్, మా తమ్ముడు సతీష్, మరియదాస్. చెక్ ఒక్క నిమిషం సార్, అలానే సుధాకర్ గారు అలానే ఒక్క నిమిషం. యా, ఛానల్స్ కోసం. డన్. ఓకే, సో కిషోర్ తిరుమల గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. యా, ఇప్పుడు సీరియల్ డీజే రీమిక్స్ సాంగ్ ఉంది. అది ముందుగా ఎందుకు రిలీజ్ చేయలేదంటే థియేటర్లో థియేటర్ ఎక్స్పీరియన్స్, థియేటర్లో సర్ప్రైజింగ్ ఉండడం కోసమే. సో డెఫినెట్గా మీరు ఆ సాంగ్ మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఎంజాయ్ ద సాంగ్. కార్తీక దీపమే కాదు, కృష్ణమ్మకు అది కూడా మామూలుగా ఎంజాయ్ చేయరు మీరైతే. సార్ ట్రయల్ రూమ్లో పాటకు కూడా మేము ఎంజాయ్ చేసాం సార్, మామూలుగా లేదైతే, క్రేజీగా ఉండింది. అండ్ యా, వీ హ్యావ్ ఎ Q&A సెషన్. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని, హీరోయిన్స్ని అండ్ ద బీమ్స్ గారిని ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. యా, మిగిలిన వారందరూ హ్యాపీగా కూర్చోండి. బీమ్స్ గారు ప్లీజ్ స్టే బ్యాక్, ఉండండి. థ్యాంక్ యూ. చైర్స్ తీసుకోండి. అండ్ వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా వచ్చినప్పుడు సినిమా భక్తులందరూ వెళ్ళి చూసి భర్త మహాశయులకు విజ్ఞప్తిని ఇంత సూపర్ హిట్ అందించిన వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అఫ్కోర్స్ సంక్రాంతి, సో మీరందరూ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని కూడా థియేటర్లో ఎంజాయ్ చేసి మరింత విజయం వైపుకి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రెడీనా? సార్ కిషోర్ గారు ఎక్కడ? ఏ వెంకట, అవు
కిషోర్ గారు ఎట్లా ఆన్ చేయాలి? ఓకే. హలో హలో హలో. ఇక్కడ సార్ యా. సినిమా చాలా మంచి హిట్ సార్. సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు కూడా బాగా హిట్ అయిపోయాయి. మీరు లేట్గా వచ్చినా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సార్. థ్యాంక్ యూ. సో ఈ మొత్తం ఈ ఎంజాయ్మెంట్ ఎలా చేస్తున్నారు సార్? ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నాను. ఈ 2 years ఏదైతే మనం అంటే ఈ రోజు కోసం కదా, ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి సెలబ్రేషన్ సీజన్ ఉంటుంది కదా, దాంట్లో సినిమా రిలీజ్ చేస్తే చూడాలని ఒక ఇది ఉండే. సో నేను థియేటర్కి వెళ్తే ఫుల్ ప్యాక్ జనాలు ఆ కామెడీ ఎంజాయ్ చేస్తుంటే ఎస్ దీనికోసమే కదా మనం అనుకునింది ఈరోజు. సో వీ రీచ్ దట్. సో ఆ హ్యాపీనెస్, ఆ కాన్ఫిడెన్స్ ఒకటి ఇచ్చిందనమాట. యాక్చువల్లీ అంటే రవితేజ గారి గత సినిమాలు చూస్తే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే, కానీ ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ మాత్రం మిమ్మల్ని ఓ రేంజ్లో పొగుడుతున్నారు. అది ఆయన తీసుకుంటే కాలే అండి. ఇలా చేద్దామన్న ఆయన చెప్పిన దీన్ని బట్టే దాని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సత్య గారిది అది సాంగ్ తీసేశారు కదా, ఏమైనా పెడతారా? జాయిన్ చేస్తున్నాం అండి, ఇవాళ జాయిన్ చేస్తున్నారా? భీష్మ్ ఈ 2 సినిమాలు బ్లాక్ బస్టర్, అటు మనశంకర వరప్రసాద్, ఇటు ఇది, ఈ 2 చేస్తున్నప్పుడు మీకు కొద్దిగా ఏమైనా టెన్షన్ ఏమైనా ఉందా? ఎట్లా ఈ రెండింటికి? ఇద్దరు కూడా ఎనర్జెటిక్ స్టార్సే. ఎలా అనిపించింది ఇద్దరితో? అంటే బయట నుంచి ఏ విషయాన్ని తెలుసుకునేవాడిని కాదు, బయట నుంచి ఏ ఒత్తిడిని రానిచ్చేవాడిని కాదు, అండ్ ఏం జరుగుతుందో అసలు నా దగ్గర రానిచ్చేవాడిని కాదు, తెలుసుకునేవాడిని కూడా కాదనమాట. సో ఇక్కడ ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే హై వస్తుంది, సో ఆ పని మీద తప్ప వేరే దాని మీద ఫోకస్ ఏం చేయలేదండి. సో దానివల్ల నాకు ప్రెజర్ అని అనిపించలేదు నాకు. ఓకే. సుధాకర్ సార్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టారు, సమ్మర్లో కూడా మళ్ళీ బ్లాక్ బస్టర్ పెద్ద కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులంతా, మెగా ఫ్యాన్స్. ఈ ఇయర్ 3 బ్లాక్ బస్టర్లేనండి. అంతేనా? అంతే. ఎలా ఉండబోతుంది సార్ అది? ఎలా వస్తుంది అవుట్పుట్? ఎలా వస్తుంది అది? ప్యారడైజ్ సూపర్గా వస్తుంది. ఓకేనా? కిషోర్ గారు ఇక్కడండి, ఇక్కడ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఐమాక్స్ లాంటి థియేటర్లోనే సినిమాకి పడి నవ్వారు నిన్న. థ్యాంక్ యూ మీడియా షో. కంగ్రాట్స్. ఇంకొకటి అండి, ఇక్కడ సెన్సిటివ్ మ్యాటర్, చాలా సెన్సిటివ్ మ్యాటర్ని ఎలా రివీల్ చేస్తారా అని చెప్పి ఏగర్గా వెయిట్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా థియేటర్లో సర్ప్రైజ్ ఇచ్చారు. రవితేజ గారితో మానస క్యారెక్టర్కి నేను నీకు చెప్పాను ఆల్రెడీ అని చెప్పించడంలో అవును ఒక పద్ధతి ఫాలో అయ్యారు మీరు. దానికి కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ మీకు, ఈ సినిమాలో పర్టికులర్గా బయట జరిగే సోషల్ మీడియా కంటెంట్ అంతా తీసుకెళ్ళి పెట్టాలని చెప్పి ఆలోచన ఎవరిది? జనరేటర్లో పంచదార దగ్గర నుంచి అన్నీ వాడేశారు. యాక్చువల్గా ఏంటంటే అంటే మ్యాక్సిమం 70-80% ఆర్గానిక్ కామెడీ ఉంటుంది క్యారెక్టర్స్ కథ నుంచి. సో కొంచెం ఇప్పుడున్న జనాలు ఏంటంటే కొంచెం ఆ కామెడీ ఇక్కడ ఇప్పుడు ఇన్స్టాలో అండర్లైనంత వరకు నాకు ఆ ఇన్సిడెంట్లు అవేం తెలియదు యాక్చువల్లీ, ప్రామిస్. నేను అసలు సోషల్ మీడియాలో ఉండను. సో ఆ సోషల్ మీడియాలో ఉన్న కామెడీ పోర్షన్ అంతా కూడా పవన్ వర్క్ చేసింది. ఓకే. పవన్ బాసిం శెట్టి, ఎందుకంటే తను బేసిక్గా ట్రెండ్లో ఉంటాడు. ఓకే. సో ఇప్పుడున్న జనాలకి అవి కూడా కొంచెం యాడ్ అయితే బాగుంటుంది అంటే, సో ఆ దృష్టిలో తను వర్క్ చేయడం జరిగింది. ఓకే. సుధాకర్ గారు చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ రివ్యూల గురించి కొంచెం మీరు ఎక్కడో హట్ అయినట్టు అనిపిస్తుంది. అవునండి, నిద్ర లేకుండా రివ్యూ వేసి అంటే మేము నెగిటివ్గా, అది కరెక్ట్ కాదు కదండి. ఇంతమందికి అంటే మేమేమి అంటే వేయొద్దని చెప్పట్లే, ఒపీనియన్ చెప్పండి. బట్ కానీ నిద్రలేసిపోయేపాటికే 2 o'clockకే రివ్యూ వేసాడు వాడెవడో, యూకేనో ఎక్కడ నుంచి. ఎలా ఎందుకని జరిగిందంటారా? ఇదేమన్నా దీని వెనక ఏమైనా కాన్స్పిరసీ ఉందంటారా? ఈ కాన్స్పిరసీ అలా తొక్కేయాలని కాదు, బట్ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అని. అంటే మరి సినిమాకి ఇండియాలో షో స్టార్ట్ అవ్వకముందే రివ్యూ వేసి ఎలా ఉంది అలా ఉందంటే అది ఇంపాక్ట్ పడిద్ది కదా. అలా చేయొద్దు, మీరు వేసుకోండి. కనీసం ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత వేస్తే బెటర్ కదా అని. ఓకే. కిషోర్ గారు కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్స్ అన్న. మీరు రవితేజ గారితో సినిమాలోనే ఒక సీన్ పెట్టారు, యాక్షన్ సీన్స్ చేసి కొంచెం అలసిపోయి దానికి రెస్ట్ ఇచ్చాను, ఇది ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ అని. ఇది కాన్షియస్ కాలా సినిమా సబ్జెక్టులో నుంచి వచ్చిన సీనా, లేదంటే ముందే అనుకుని అసలు ఈ స్క్రిప్ట్ చేశారు? లేదన్న, ఆ సిచ్యువేషన్ యాక్చువల్గా ఫైట్కి సిచ్యువేషన్లో లీడ్లో ఉంటుంది అది. అంటే వరుసగా ఇలా చేశాను రా, సో డైట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఏం డైట్ అంటే ఫైట్ డైట్ అంటాడు. సో సీన్ ఒక మామూలుగా ఫైట్ ముందు ఒక కాన్సెప్ట్ రివీల్ అంటే ఒక లీడ్ తీసుకుంటాం కదా, అందులో భాగంగా షూట్ చేయడం జరిగింది. సో అనుకున్నాం ఫైట్, తర్వాత ఓవరాల్ ఫ్లోలో సరే ఫైట్ లేదనుకున్న ఆ డైలాగ్ మాత్రం వాడడం జరిగింది.
చాలా సీన్స్లో ఇంకో కొత్త కోణం తీసుకున్నారు. అలాగే చాలా కాంప్లికేటెడ్ సీన్ అయినా ఇందాక మనోడు అడిగినట్టు మానసాకి రివీల్ చేసే సీన్ ఉంది. జనరల్గా అలాంటి సీన్ని చాలా ఎమోషనల్గా చాలా బీభత్సంగా తీస్తారు. మీరు చాలా సింపుల్గా చెప్పేసి దాన్ని ఎలా అసలు అంటే ముందు ఇదే అనుకున్నారా, ఇంకా వేరే వేరే అక్కడికి వచ్చారా? నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఇందులో నాకు బాగా ఛాలెంజ్ ఏంటంటే సీరియస్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే డ్రామటైజ్ చేసి అలా నాకు పెళ్ళింది అనగానే ఒకలా చార్జ్ వెళ్ళి అట్లా కాకుండా మొత్తం బ్రేక్ చేద్దాం. అసలు చాలా క్యాజువల్గా లోపల ఆడికి భయమే, ఏం చేస్తున్నాను కంగారు ఆ క్యారెక్టర్. ఆ కంగారు భయంలో ఒక విచిత్రంగా తెలియకుండా చెప్పేస్తాం మనం. అది నేను ఛాలెంజింగ్గా తీసుకుని అలా చెప్తే ఎలా ఉంటుందనే దానివల్ల నాకు అంటే సీన్ రెగ్యులర్గా ఉంది, ఆ ట్రీట్ చేసే విధానాన్ని కొత్తగా చేద్దామనే ఉద్దేశంతోనే దాన్ని మొత్తం అలా డీల్ చేశాను. కిషోర్ గారు, భీమ్స్ గారు భయ్యా మీరే మొన్న వచ్చిన అదే శంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టరు, సో దానిలో కూడా నాస్టాలజికల్ సాంగ్స్ని వాడారు. భరత మహాశైలు కూడా సూపర్ హిట్, దీనిలో కూడా మీరు నాస్టాలజికల్ సాంగ్స్ని వాడారు. ఈ ఒకే టైంలో జరిగిన సినిమాలు ప్లస్ ఇది క్రియేటివ్గా మీ ఐడియానా లేకపోతే దీనికి అసలు కారణం ఏంటి? ప్లస్ ఇద్దరు డైరెక్టర్లు కూడా నాస్టాలజికల్ సాంగ్స్ వాడడానికి అది మీరే చేయడానికి? నేను వర్క్ మాత్రమే చేశానండి, ఐడియాలు మాత్రం డైరెక్టర్ గారిదే. ఇందులో రెండు. ఎస్. కిషోర్ గారు. యా కుమార్ గారు, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సునీల్ గారిని ఏంటి సార్ కామాంధుడిని చేసేసారు? లేదు, సునీల్ అన్న యాక్చువల్గా చిత్రలహరి ముందు ఫస్ట్ మళ్ళీ కామెడీ క్యారెక్టర్ ఎంట్రీ వచ్చి చిత్రలహరి. సో దాని ముందు సునీల్ అన్నారు మళ్ళీ నాకు మళ్ళీ కామెడీన్గా చేయాలని ఉంది తమ్ముడు సపోర్టింగ్ అంటే ఫస్ట్ చేసిన చిత్రలహరి. అక్కడి నుంచి మళ్ళీ మాకు ఒక చిన్న ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. సో మళ్ళీ ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే సునీల్ అన్న సెటిల్ కామెడీ కాకుండా ఆ టైంలో దుబాయ్ సీను సొంతం ఏంటంటే అసలు ఆ టైమింగ్ కానీ అది ఇంకా ఇంకొకరు రాదు. అది ఆయన మళ్ళీ హోమ్ టౌన్కి వచ్చినట్టుంది అసలు ఆ డబ్బింగ్కి నిజంగానే 3 days తీసుకొని ప్రతి డైలాగ్కి ఇంకా ఇలా చెప్తే కొన్ని మీకు ఆ షాపింగ్ మాల్లో ఉంటుంది పద్మవ్యూహమా పార్కింగ్ అంటే యాక్చువల్ డైలాగ్ వేరే ఉంటుంది, ఆయన డబ్బింగ్లో దాన్ని అడుగుని మార్చాడు, దానికి మొత్తం థియేటర్ అంతా నవ్వారు. సో అంత ఎఫర్ట్ పెట్టాడు ఆయన. సో రవితేజ గారిలో కూడా ఆయన రెగ్యులర్గా కనిపించే మేనరిజమ్స్ లేకుండా మాకు చాలా ఫ్రెష్గా ప్రజెంట్ చేశారు. అంటే రవితేజ గారు అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ఆన్ స్క్రీను మాకు బాగా అలవాటైన రవితేజ గారు రెగ్యులర్ మేనరిజమ్స్ ఏమీ లేకుండా ప్రజెంట్ చేయగలిగారు. అదే కాన్షియస్గా తీసుకుని చేసిన అంటే నాకు బేసిక్గానే రాసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ నేను ఒక బిహేవియర్తో రాసుకుంటా కదా. సో ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఇది నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నేను నిన్ను ఫాలో అయిపోతాను. సో నేను టైంలో కూడా రామ్ ఏమన్నారంటే నేను నిన్ను ఫాలో అయిపోతాను. సో నాకు తెలియకుండా నేను ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తున్నాను రాసుకుంటాను, వాళ్ళకి ఇలా చెప్తాను, వాళ్ళ ఓన్ స్టైల్లో దాన్ని చేస్తారు. ఇందులో కూడా షూట్ చేసేటప్పుడు 2-3 సార్లు ఇలా చెప్పేసి వెళ్ళిపోతాను నేను. రవి గారు రాంబాబు ఏంటి వచ్చాడు చెప్పేసి వెళ్ళిపోతున్నాడు, ఏంటి ఒకసారి వెనక్కి రమ్మని ఇట్లా ఏంటి ఆగాలి కదా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు చూడాలి కదా ఏం చేస్తున్నాడు. సో అట్లా ఆ బిహేవియర్ నాకు ఆయన చేయడం వల్ల కొత్తగా ఉంది. హీరోయిన్స్ డింపుల్ అయితే సో హీరోయిన్ అండ్ మీరు అంటే క్యారెక్టరైజేషన్స్లో ఒక ఫ్లిప్ కనిపించింది. అంటే ఇప్పుడు మీ క్యారెక్టరైజేషన్ ఒక కొత్త పర్సెప్షన్ మార్చే విధంగా మీ ఇద్దరు క్యారెక్టరైజేషన్స్ భర్త మహాశైల విజ్ఞప్తి నుంచి ఒక డిఫరెంట్ టేక్ అవే తీసుకునే అనిపిస్తుంది, ఆషికా గారు కానీ మీరు కానీ. సో కంప్లీట్ మోడర్న్ గర్ల్ అప్రోచ్, కంప్లీట్ ఫ్యామిలీ అప్రోచ్ చూసాం. ఎలాంటి రెస్పాన్స్ అందుతుంది అంటే చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్ మీద ఇద్దరు చెప్పచ్చు? సో మీరు అన్నట్టే వేరియేషన్ కనపడింది ఇందాక సార్ చెప్పినట్టే. సో ఆవిడికి కానీ నాకు కానీ నేను ఇంతకుముందు ఆల్రెడీ గ్లామ్ రోల్ చేశాను. వాట్ షీ ప్లేడ్ ఆల్సో ఇలా యునో బికినీ కానీ లేకపోతే టిపికలీ గ్లామ్ రోల్ బాసీగా కనపడడం ఆల్రెడీ నేను చేశాను. అండ్ రవితేజ గారి పక్కన కిషోర్ గారు ఫస్ట్ ఇలా చెప్పినప్పుడు ఇట్ వాజ్ సేమ్ డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ పర్సెప్షన్ ఉంటుంది, లెట్స్ ట్రై అనుకున్నప్పుడు నాకు ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ షోన్ టుడే. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ మై ఐస్. సో ఐ థింక్ ఇట్స్ వర్త్ ద వైల్ ఫర్ ఎ చేంజ్. ఎస్. అంటే కన్నడలో ఈ ముందు గ్లామరస్ రోల్స్ మోడర్న్ క్యారెక్టర్స్ చేశాను, కానీ
తెలుగులో ఇంతవరకు ఆ స్పేస్ని ఎక్స్పోజ్ చేయలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ కిషోర్ సార్ టు థింక్ ఆషిక ఇది చేయాలనుకున్నదే ఐ ఫెల్ట్ ఓకే, ఆ చేంజ్ ఓవర్ బాగుంటుందని. అండ్ ఈ క్యారెక్టర్ జస్ట్ మోడర్న్ లుక్స్ ఆర్ జస్ట్ లుక్స్కి మాత్రం కాదు, ఆ థాట్ ప్రాసెస్, ఆ క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంది. అంటే ఆ రెబెల్గా ఉండడం, ద క్యారెక్టర్ బిల్డప్, ఇది ఏం చేస్తుంది అనే, అంటే హీరోకి ఏం చేస్తుంది అనే సిచ్యువేషన్కి ఆ ముందు ఉన్న అంటే ఆ బిల్డప్ ఏముంది ఈ క్యారెక్టర్కి, సత్యతో ఉన్న అంటే కాంబినేషన్, అవన్నీ ఐ థింక్ ఐ ఫీల్ అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ట్రిక్కీగా ఉంటుంది టు క్రాక్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. యూజువలీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇట్ విల్ బి అ టిపికల్ క్యారెక్టరైజేషన్ హౌ దే డూ. బట్ ఈ క్యారెక్టర్ని చాలా స్వీట్గానే చూపించి తర్వాత ఇది ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా రెబెల్ అవుతుంది అనేది ఆ కాంట్రాస్ట్ ఉంది కదా, దట్ ఈస్ సంథింగ్ వాజ్ వెరీ డిఫరెంట్. అండ్ దాన్ని ఇట్ ఈస్ వెరీ వెల్ పోర్ట్రేడ్ ఆన్ స్క్రీన్ ఆల్సో. అండ్ ఇప్పుడు అన్ని స్క్రీన్స్లో దే ఆర్ ఆల్ లుకింగ్ అప్ టు మై క్యారెక్టర్ వెరీ వెల్, మానస క్యారెక్టర్ని, అండ్ హౌ గ్లామరస్లీ, హౌ డిఫరెంట్లీ ఫ్రమ్ వరాలు ఐఎమ్ లుకింగ్ అనేది స్క్రీన్ మీద చూస్తే నాకు కూడా ఐ థింక్ అంత డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది. అండ్ సార్ ఆ క్యారెక్టరైజేషన్ని చాలా బాగా చేశారు. దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్. డైరెక్టర్ ఆషిక గారు, యాక్చువల్లీ కంటిన్యూషన్ క్వశ్చన్ ఫర్ దట్ ఇద్దరికి హీరోయిన్స్కి. సో ఆఫ్టర్ మొత్తం సినిమా అంతా చూసిన తర్వాత ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ స్క్రీన్ ప్రెజెన్స్? ఇద్దరికి ఈక్వల్గా ఉందనిపించిందా ఆఫ్టర్ చూసిన తర్వాత? చేసినప్పుడు ఏమనుకున్నారు ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ? వాట్ యూ ఫీల్ యాక్చువల్లీ? అవును, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. అంటే ఇలాంటి ఒక పెద్ద కాస్ట్ ఉన్నప్పుడు, అంటే దెర్ ఆర్ సో మెనీ కామెడియన్ క్యారెక్టర్స్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద త్రీ ఆఫ్ అస్, మనకున్న ఎస్పెషల్లీ నాకున్న ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ సత్యతో ఉన్న సీన్స్, ఈ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి ఇదేం చేస్తుందని, క్యారెక్టర్ బిల్డప్కి, తర్వాత వన్స్ షీఈస్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ ఆల్సో దెర్ ఆర్ ఫ్యూ సీన్స్ విత్ రవి సార్ which shows the potential for the performer in me. So I think throughout a carry chestadi characters. So I'm very very happy with the way this role is being portrayed to what I was offered as well. డింపుల్ గారు మీరేం చెప్తారు? యాక్చువల్లీ స్క్రీన్ మేము చూస్తున్నంతసేపు ఆ సీరియల్ సాంగ్స్ ఎపిసోడ్ ఏదైతే ఉందో మేము చాలా హిలేరియస్గా ఎంజాయ్ చేసాం. డిడ్ యూ ఫీల్ దట్ నేను కూడా అందులో పార్ట్ అయి ఉంటే బాగుండు అని మీకేమైనా అనిపించిందా? See, as an actor, త్రూ ద ఫిలిం ఉండాలని అందరికీ అనిపిస్తుంది. మనలో ఒక సెల్ఫిష్నెస్ వస్తుంది. సో దాట్ విల్ బీ ఎనీ విచ్ డేడ్. బట్ నా రోల్ నాకు ఎందుకు చాలా స్పెషల్ అంటే ద హోల్ టైటిల్ రన్స్ ఆన్ హర్. అంటే ఎంతసేపు హీరో గారు ద హస్బెండ్ బాలమణి ఉంది, ద స్టోరీ రన్స్ అరౌండ్ హర్. సో ఐ లైక్ ద హైప్ దట్ ఈస్ గివెన్, దట్ ఈస్ త్రూ ద ఫిలిం. సో అది నాకు చాలా నచ్చింది. ఆ స్పెషల్ ఇంపాక్ట్ నాకు చాలా నచ్చింది. అండ్ బాలమణికి భయపడుతూ ఉంటారని చెప్పడం, అంటే దట్ కైండ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆ క్యారెక్టర్కి ఇవ్వడం నాకు చాలా నచ్చింది. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్, దెర్ ఈస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ తనకి. అంటే జనరలీ వైఫ్ అనగానే యూనో టిపికల్గా ఇంట్లో కూర్చుని టిపికల్ రోల్ అని అనుకుంటారు. బట్ ఐ థింక్ దిస్ మేక్స్ సమ్ డిఫరెన్స్. ఎస్, సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ కిషోర్ గారు, సార్ యాక్చువల్లీ ఐ విల్ సే వెరీ హ్యూజ్ థ్యాంక్ యూ ఫ్రమ్ మై సైడ్. ఎందుకంటే ఐ హ్యావ్ కనెక్టెడ్ ఫర్ మెనీ సీన్స్ అండి, పర్టికులర్గా భీమవరం పద్మాలయ థియేటర్ కావచ్చు, అండ్ ఆ సీరియల్ సాంగ్స్ కావచ్చు. అండ్ ఒక థింగ్ ఏంటంటే మెట్టెల సావడి పాట కూడా పెట్టేసి ఉంటే బాగుండు అనిపించింది సార్. మన దగ్గర రైట్స్ లేవండి అవి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆషిక గారు, మానస క్యారెక్టర్లో సో వాట్ ఎవర్ ద యాటిట్యూడ్ యూ షో చాలా సూపర్బ్. డింపుల్ గారు కూడా బాలమణి క్యారెక్టర్లో సో ఇద్దరికి ఇచ్చిన దానికి 100% న్యాయం చేశారు. అండ్ రవితేజ గారి ఎనర్జీకి మ్యాచ్ చేయడం అంటే అది చాలా కష్టం అని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఒక స్టెప్ వేశారంటే అందులో ఆ వేవ్ కానీ ఆ స్వాగ్ కానీ అది చాలా బాగుంటుంది. సో ఎనర్జీ మ్యాచ్ చేయగలుగుదామా అని అనిపించిందా? అండ్ ఆయనతో పాటు డ్యాన్స్ చేసినప్పుడు అసలు వాట్ ఎవర్ యూ ఫీల్? చాలా కష్టం అండి. అంటే సార్కున్న ఎక్స్పీరియన్స్ అండ్ సార్కున్న ఈజ్, కంఫర్ట్ ఇలాంటి మాస్ సాంగ్స్కైనా ఆర్ త్రూ అవుట్ టు క్యారీ ద రోల్, అంటే ఐ హ్యాడ్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఫర్ షూర్. నేను చాలా సటిల్గానే ఉంటాను, బట్ విత్ హిమ్ అంటే
టు మ్యాచ్ డెఫినెట్లీ అది ఎక్స్ట్రా పెట్టాల్సిందే. సార్ ఎనర్జీ ఇట్ ఇస్ అన్మ్యాచబుల్. అండ్ నేను అప్పుడు చూసినప్పుడు కూడా ఓకే బాగా చేస్తున్నారే అనిపిస్తుంది, బట్ ఆన్ స్క్రీన్ ఇప్పుడు కూడా ఐ మెసేజ్ హిమ్ ఇన్ ద మార్నింగ్ ఆల్సో. అంటే వెన్ ఐ సా ఎస్పెషలీ సీరియల్ సాంగ్ని, ఈవెన్ దో నేను ఉన్నాను ఆ సాంగ్లో, కానీ నేను సార్నే చూస్తున్నాను ద హోల్ టైమ్. అంటే ఆ ఎనర్జీ ఏముందో లైక్ డెఫినెట్లీ నాట్ ఏబుల్ టు గో టు ఎనీ అదర్ నో ఆర్టిస్ట్ దేర్, ఇట్ ఈస్ జస్ట్ హిమ్. అంటే అందరూ డాన్సర్స్ ఉన్నారు, ఆల్ గర్ల్స్ ఆర్ లైక్ దేర్ ఇన్ ద సాంగ్, బట్ సార్ ఒక్కరినే చూడాలంటే ఆ ఎనర్జీ దట్ ఈస్ అ డిఫరెంట్ వైబ్ అండ్ ఇట్స్ ఓన్లీ రవితేజ సార్. సో గద్దలకొండ గణేష్లో ఒక్క సాంగ్తోనే మీకు మీ డాన్స్కి చాలామంది ఫ్యాన్స్ అయి ఉన్నారు. సో సేమ్ క్వశ్చన్, సో మీరు ఎలా మ్యాచ్ చేయగలిగారు? సో ఏమనిపించింది రవితేజ గారితో మీరు స్క్రీన్ ప్రెజెన్స్? రవితేజ గారితో ఐ థింక్ దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం అండ్ ఆయన ఎనర్జీ నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను. అండ్ లైక్ యూ సెడ్ సాంగ్స్ నాకు చాలా లక్కీ, నా కెరియర్లో మంచి పాటలు పడ్డాయి నాకు. అండ్ దేర్ ఆర్ వైరల్ సాంగ్స్ ఆల్రెడీ. సో బీట్ కిలాడి, బీట్ గదలకొండ గణేష్ ఆర్ బీట్ భరతమాసేల్ విజ్ఞప్తి, మంచి పాటలు. అండ్ ఆయన ఎనర్జీ ఎవ్రీ సాంగ్ హ్యాస్ అ డిఫరెంట్ వైబ్. సో అది అలా వర్క్ చేయడం చాలా లక్కీ. అండ్ డెఫినెట్లీ ఆయన ఎనర్జీ అందరికీ తెలిసిందే అండ్ ఇట్స్ యునానిమస్లీ మ్యాగ్నానిమస్. సో యా, డెఫినెట్గా మ్యాచ్ చేయడం చాలా కష్టం, అంతే. కంగ్రాచులేషన్. కిషోర్ గారు సార్, 15 years జర్నీ. ఎస్ సార్. ఈ సినిమా ముందు వరకు ఉన్న కిషోర్ గారు ఒకటి, ఈ సినిమాతో జనాలకు తెలిసిన కిషోర్ ఇంకోటి. ఏంటి ఈ డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఈ సినిమాకి అంత అగ్రెసివ్గా మీరు అగ్రెసివ్ పార్ట్ తీసుకోవాల్సి వచ్చిందా? ఎందుకు తీసుకున్నారు? ఏంటి అసలు? అంటే హార్ట్ఫుల్గానే అలా అనిపించింది నాకు. అంటే నేను అంత ఎంజాయ్ చేశాను స్క్రిప్ట్ కానీ, ఇప్పుడు థియేటర్లో కూడా చూస్తుంటే నాకు ఇప్పుడు దాకా ఏంటంటే ఒక లిమిటేషన్ ఉండేది కదా ఈ సినిమా, నాకు ఒక ఇమేజ్ కానీ. నేను అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనరు, ఇంతమంది యాక్టర్స్ని పెట్టుకొని కమర్షియల్ ఫుల్ ఫన్ సినిమా కిషోర్ చేయగలడు అనేది ప్రూవ్ చేసుకోవాలి కదా. సో అందుకని నేను ఏంటంటే ఫుల్ అండ్ ఫుల్ నేను ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం అన్ని ఆస్పెక్ట్స్లోనూ యాక్టివ్గా ఉన్నానండి. సుధాకర్ గారు సార్, ఈ సినిమా ముందు వచ్చిన రవితేజ గారి సినిమాలు అంత ఇదిగా లేవు, బట్ ఈ సినిమాకి మీరు పెట్టిన ఆ బడ్జెట్కి ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్కి ఎలా బ్రేక్ ఈవెన్ ఎన్ని రోజులు వచ్చిందా, రాబోతుందా, ఎలా అసలు? మా ఫ్యామిలీ సేఫ్ అంటారు, మా ప్రభాస్ సినిమా సేఫ్ అండి. అంటే సండే కల్లా నాకు తెలిసి బయర్స్ అందరూ బ్రేక్ ఈవెన్ అయిపోతారు సండే వరకు. కిషోర్ భయ్య, మీరు ఈ ఫోక్ సాంగ్ పెట్టే ఆలోచన ఎవరిది? ఆ సాంగ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సీరియల్ సాంగ్ అన్న కాదు, వామోవాయో. రెండోది పబ్బులో కార్తీక దీపం పెట్టామనే ఆలోచన. వామోవాయో అవుట్ అండ్ అవుట్ భీమ్సన్. ఎందుకంటే ఆల్రెడీ హీరో గారితో చాలా సినిమాలు ట్రావెల్ అయ్యారు కాబట్టి వాళ్ళు కొన్ని సాంగ్స్ బాగున్నాయి అంటే దాని పర్టికులర్గా మన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేద్దాం అనుకొని, సో వాళ్ళు ఆల్రెడీ ఉన్న సాంగ్ అది స్వాతిరెడ్డి గారిది. సో కార్తీక దీపం అనేది నేను ఎప్పటి నుంచో నా మైండ్లో తిరుగుతుంది, పబ్బులో ఇలాంటి ఒక సాంగ్ చేస్తే ఎలా ఉంటుందని. కరెక్ట్గా కుదిరింది, అది నేను అనుకుంది. కిషోర్ గారు, సో అంటే ఈ కథ రాసేటప్పుడు అనార్కలి ఏమన్నా తాగారా ఏంటి? అనార్కలి యాక్చువల్గా ఇందులో ప్రోడక్ట్ అదొక కథలో ఒక భాగం. బట్ త్రూ అవుట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే అనార్కలి అంటే మళ్ళీ వైన్ సెన్సారు, దాన్ని బ్లర్ చేయాలి, అన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అది కాకుండా ఫ్యామిలీ సినిమా చేస్తున్నప్పుడు అలాంటి టైటిల్ మళ్ళీ థ్రిల్లర్ కింద వేరే షేడ్స్లో వెళ్ళిపోద్ది. సో అప్పుడు పవన్ సజెస్ట్ చేసినప్పుడు ఇది చాలా బాగుందని దీనికి వెళ్ళిపోయాం. ఇంకో పాయింట్ ఏంటంటే అనార్కలి అసలు తయారు చేయలేదండి, ఊరికి పేపర్ మీదే. అదే పేపర్ మీద తయారు చేశారు కదా, అంతే. సూపర్. సరే, ఇంకోటి సునీల్ గారిది ఒక రివైండింగ్ షాట్ ఉంటుంది. ఏదండి? రివైండ్ షాట్ చాలా చాలా హిలేరియస్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. ఆ థాట్ జనరేట్ అయ్యాక అంటే మీరు మ్యాచ్ నుంచి రిఫరెన్స్ ఏమైనా ఉంటుందా, లేకపోతే మీరు క్రికెట్ మ్యాచ్ నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా? మీ థాట్ అలా ఎలా జనరేట్? లేదు, బేసిక్గా నేను అది వేరే సినిమా నేను అసిస్టెంట్గా వర్క్ చేసేటప్పుడు ఒక పర్సన్ చూశాను. అది అంటే కరెక్ట్గా వాళ్ళ లుక్స్ వాళ్ళ మధ్య ఉన్నది మనకి మేము చుట్టూ ఉన్న మిగతా ముగ్గురు తెలిసిపోయింది, మేము సెన్స్ చేయగలిగాం ఆ బాడీ లాంగ్వేజ్ వల్ల. సో అది ఎప్పటి నుంచో నాకు చిన్నగా ఇష్టం అనమాట, నవ్వు అది. సో దాన్ని కరెక్ట్గా సునీల్ అనే క్యారెక్టర్లో కూర్చుంది. సో క్రికెట్ కమెంటరీ అనేది రాసేటప్పుడు
దాన్ని ఇలాంటి సౌండ్తో డెలివరీ చేస్తే బాగుంటుందని యాడ్ ఆన్ అయింది. పేనా అనేది చాలా వరకు అంటే సినిమా చూసిన వాళ్ళందరూ బయటకు వచ్చినాక స్పెయినే ఉంటుంది, ఇంకా పెయినే బెటర్ అని కొంతమంది, పెయిన్ వద్దు స్పెయిన్కి వెళ్తే బాగుంటుంది అని కొంతమంది అలా కామెంట్లు వినిపిస్తున్నాయి. అంటే అంత కనెక్ట్ అయ్యారు ఆ వర్డ్స్కి, స్పెయిన్ పెయిన్ అనేది దానికి. సో దాని గురించి చెప్తారు. అది ఇప్పుడు స్పెయిన్ అనేది ఇప్పుడు మనకి కథలోనే ఇప్పుడు మానస్ అనే క్యారెక్టర్ స్పెయిన్ అనేది మీన్ చేసాం. సో ఆ క్యారెక్టర్ ఇచ్చే వర్డ్ ఏంటంటే పెయిన్ అనే, అది ఇమీడియట్గా వచ్చింది అదే తెలియకుండా, పెయినా అనేది. కిషోర్ గారు చాలామంది డైరెక్టర్స్ తమ ఓన్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని సబ్జెక్ట్స్గా మలుస్తుంటారు. మరి ఈ సినిమా లైన్ మీరు ఏమన్నా ఫేస్ చేశారా? మెయిన్ లైన్ ఏం ఫేస్ చేయలేదండి ప్రస్తుతం ఆయన ఓన్లీ సుధాకర్ గారు సార్, ఇప్పుడు జనరల్గా ఆడియన్స్ థియేటర్స్ రావడం చాలా కష్టంగా ఉంది. ఈ టైంలో టికెట్ రేట్ హైక్ చేయడం అనేది మీకు ఎంతవరకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? అంటే ఇబ్బంది ఉంటుందండి, బట్ కాంపిటీషన్లో వచ్చి టికెట్ రేట్లు హైక్ చేయలేదండి. ఇక్కడ అసలు మేము అప్లై కూడా చేయలేదు. టికెట్లు పెంచబడిన రేట్లు అప్లై కూడా చేయలేదు. ఓన్లీ ఇక్కడ ఉన్న రేట్లు ఆంధ్రాలో ఇవ్వమని అడిగాం అంతే. ఓకే. మామూలు ఇక్కడ మా సింగిల్ స్క్రీన్ 175 అండి, మల్టీప్లెక్స్ వచ్చి 200 రూపీస్ తెలంగాణలో. అక్కడ వచ్చి 195 రూపీస్ సింగిల్ స్క్రీను, 250 మల్టీప్లెక్స్. సో ఇక్కడ హైక్ చేయకపోవడం అనేది అడ్వాంటేజ్ అయిందా మీకు? అంటే అడ్వాంటేజ్ అంటే ఉంటుంది కదండి, కొంచెం అన్న అడ్వాంటేజ్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ అండి సార్. భర్త మహాశైలకు విజ్ఞప్తి అన్న టైటిల్ వచ్చినప్పుడు చాలామంది రవితేజ గారు ఏంటి, ఈ టైటిల్ ఏంటి అని కొంత కాంట్రవర్సీ వచ్చి తర్వాత ఇప్పుడు సక్సెస్ అనేది యు ఆర్ సీయింగ్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దట్. అంటే టైటిల్ పెట్టినప్పుడు రవితేజ గారికి టైటిల్ ఏంటి అన్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? అంటే అది చాలా రోజులు యాక్చువల్ డిస్కషన్ నడిచింది. మన చుట్టూ టీం ఉంటాం కదా పనిచేసే వాళ్ళు, అదే ఆయన మీద భర్త మహాశైల విజ్ఞప్తి, ఆయన మీద ఎందుకు అంత పెద్ద టైటిల్ ఎందుకు, కొంచెం ఈజీగా క్యాచ్గా సింగిల్ వర్డ్ అయితే బాగుంటాయి. ఇవన్నీ ఇలాంటి టైటిల్ పెట్టినప్పుడు ఇలాంటి డిస్కషన్ కామన్గా జరుగుతాయి. సో 1 మంత్ దానికి ఇంకా ఆన్సర్ చెప్పి మేము అందరూ కన్విన్స్ అయ్యి ఇలా బాగుంటుందని ఒక 1 మంత్ రన్ అయిన తర్వాత కాల్ తీసుకున్నాం. తప్పుడు హీరో అన్నారు నీ కాల్ తీసుకొని నువ్వే అని. అండ్ లాస్ట్లో డంషలట్స్ పెట్టి అది ఒక 2 మినిట్స్ అలా కట్ చేశారు. అది లెంత్ సీన్ సార్, లేకపోతే అంటే అది బాగా వర్కౌట్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయని అయింది. ఇంకా టువర్డ్స్ క్లైమాక్స్ వెళ్ళిపోతున్నాం కదా అని కొంచెం ఇంకొక బిట్ మురళీధర్ గౌడ్ది ఉంది, ఆయన ఉంది మురళీ గారిది. ఇంకా టువర్డ్స్ క్లైమాక్స్ వెళ్ళిపోతున్నాం కదా, బ్రేక్ ఎక్కువ పడుతుందని అది తీసేయాల్సి వచ్చింది. కిషోర్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అంటే ఫస్ట్ నుంచి మీ ఫిలిమ్స్ చూసుకుంటే అంటే చిత్రలహరి కానీ లేదా ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ, ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కడ టైం ఏది కూడా 2 hours 20 minutes దాటింది లేదు. అవును. అంటే కొన్ని సినిమాలు బాగున్నా ఎక్కువ రన్ టైం అయిపోయింది, అబ్బా ల్యాగ్ ఎక్కువ అయిపోయింది అనుకుని ఉంటాం. బట్ మీ ఫిలిమ్స్లో ఈ రన్ టైం విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు మీరు? అంటే నేను ఒకసారి అయిపోయిన తర్వాత ఏమన్నా కట్ చేసేయాలంటే ముందే చేసుకుని లేదు, కొన్ని ముందే. ఇప్పుడు చిత్రలహరి ఉంది, సో 2 hours ఉంటుంది కరెక్ట్గా సినిమా. ఇంకా ఏదైనా యాడ్ చేద్దాం 10 minutes అంటే ఇది ఇంకే షూట్ చేసేయడానికి లేదు, చేసింది కూడా ఏం లేదు. కొన్ని తీసిన తర్వాత మనకి అనిపిస్తాయి, అది ఎక్కువ కూడా ఉండదు అనమాట. ఒక మ్యాక్స్ 6-7 minutes అలాంటివి తీసేయడం తప్పిస్తే, అంటే కావాలని ఇందులో చేయాలని కాదు. ఆ టైంలో మనం, ఎందుకంటే అన్ని థిన్ లైన్స్ కదండి, చాలా సింపుల్ లైన్స్ కదా, దాన్ని ఒక టైం కంటే కూడా మనం ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తే అది కరెక్ట్గా ఉండదు. సో అందుకని కథలో నుంచే ఫాస్ట్గా వెళ్ళిపోతే బెటర్ అనే ఉద్దేశంతో అలా లాక్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కిషోర్ గారు, ఫన్ను ఫ్యామిలీ చాలా ఇంట్రెస్టింగ్గా స్వీట్ రివెంజ్ ఇవన్నీ జరుగుతూ టువర్డ్స్ క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఎలా క్లోజ్ చేస్తారా, ఎలా కన్విన్స్ చేస్తారా, ఎలా అని అనుకున్నాము. సో ఈ క్లైమాక్స్ని మీరు మీ వేలో ఎలా కన్విన్సింగ్గా అది నిన్న కూడా చాలా ఇంకా చాలా అనుకున్నారా, లేకపోతే ఇదే లేదు, ఒక 7-8 versions అనుకొని దీన్ని సడన్గా అప్పటిదాకా ఒక డ్రామాలోకి ఫ్లిప్ కొట్టినా కరెక్ట్గా ఉండదు, క్లాసులు పీకినట్టు అలా కాకుండా మీకు తెలియకుండానే హీరో క్యారెక్టర్లో ఒక జెన్యూనిటీ ఉంది. సో ఎక్కడ ఈ అమ్మాయికి తెలిస్తే బాధపడుతుంది, ఎక్కడ ఆ అమ్మాయి తెలిస్తే బాధపడుతుంది, పాపం తన అడ్వాంటేజ్ తీసుకోలేదు, అది ఇన్నోసెన్స్ ఉంది కదా. సో ఆ ఇన్నోసెన్స్తోనే మనం హ్యూమరస్గా ప్లే చేద్దాం, హ్యాపీగా వెళ్తాం, వెళ్ళేటప్పుడు హ్యాపీ ఒక చిన్న స్మైల్తో వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో అలా డీల్ చేశానన్న. కిషోర్ సార్, సో మీ సినిమాల్లో కంప్లీట్గా ఆన్ పాయింట్ డీసెంట్ వేలో ఉంటాయి ప్రతి సినిమా, బట్ ఇందులో ఇంతమంది స్టార్ కమెడియన్స్ని తీసుకోవడం, వాట్ డిడ్ యూ టేక్ ద లిబర్టీ టు, అంటే అంత కామెడీ జనరేట్ చేయడం వీ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ ఫిల్మోగ్రఫీ.
దిస్ ఇస్ హ్యూజ్ అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఆన్ లాఫ్స్, అందరు నవ్వుతూనే ఉన్నారు. అండ్ జెంటిల్ మ్యాన్స్ కామెడీ అని కూడా వినిపించింది. ఎక్కువ మెన్నే కనెక్ట్ అయ్యారు కామెడీకి. సో హౌ డిడ్ యూ అచీవ్ దిస్ ఫీట్ అంటే వాట్ యూ వాంట్ టు సే? లేదు, నేను ఈ కథ మొదలుపెట్టినప్పుడే నా టార్గెట్ ఏంటంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ చేయాలి. సో అది మైండ్లో ఫుల్ ఎంటర్టైన్ చేయాలని పెట్టుకొని దాని తగినట్టు క్యాస్టింగ్ ఇది చూస్ చేసుకున్నాం. సో టార్గెట్ అదే. సో అందుకనేసి కిషోర్ గారు కంగ్రాచులేషన్స్ అండి. సో Thank you. మూవీ చాలా బాగుంది. బట్ ఒక్కటేంటంటే నాకు అర్థం కాంది, సో చాలా వరకు బాలామణి గారి క్యారెక్టర్కి చాలామంది కనెక్ట్ అవుతారు. బికాస్ ప్రతి ఒక్కరు అంటే లైక్ వైఫ్స్ హస్బెండ్ వాళ్ళకే కావాలనుకుంటారు. బట్ మాన్సా గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కానీ బట్ ఎండ్ కార్డ్ అన్నది ఇచ్చారు సరే, బట్ రామ్ సత్య గారు ఎవరి దగ్గరికి వెళ్ళారండి? అది క్లారిటీ ఇవ్వలేదు. లేదు, మానస చెప్పింది కదా లాస్ట్లో, నాకు తన్నేం పెళ్లి చేసుకొని నేను నుంచి తీసుకెళ్ళిపోవడం లేదు, ఓకే నాకు బాధ వేసింది అలా చేసినప్పుడు. బట్ ఎప్పుడైతే చావును కూడా లెక్క చేయలేదో ఇంకా నా కోపం మీనింగ్లెస్ అంటే తను ఇంకా క్షమించి వదిలేసినట్టే. ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్, మీరు ఒకవేళ రామ్ సత్య గారి సిచ్యువేషన్లో ఉంటే నేనా? మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఎవరిని చూస్ చేసుకుంటారు? నేను అసలు సెకండ్ అది వేరే స్టోరీ. అది ఓకే, మేబీ స్పెయిన్. అంజలి చందుని అడగాల్సింది అలాంటి ప్రశ్నలు ఏమన్నా. ఓకే వెళ్ళిపోయి. కిషోర్ గారు లాస్ట్ క్వశ్చన్. ఎస్ సార్. క్లైమాక్స్ విషయంలో చాలా రోజులు మదన పడ్డారని వెంకటేష్ గారు చేయాల్సిన సినిమా అని చెప్పి బయట టాక్ నడుస్తుంది, నిజమా కాదా? ఈ సినిమా ఈ సినిమా లేదు అసలు లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచే రవి గారి కోసం చేసుకుంది. వెంకటేష్ గారితో ఆడాలి మీ జోహార్లు చేయాల్సింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. హ్యాపీగా ఎంజాయ్ చేయండి భోగిని, సంక్రాంతిని అండ్ అలాగే భర్త మహాశైలకు విజ్ఞప్తిని. థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఇచ్చినందుకు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. హ్యాపీ సంక్రాంతి. అండ్ దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్.